ఓకేనా? హాయ్. యాహ్! థాంక్ యూ. సారీ ఇందాక ఓకే. నేను మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేశా. పర్లేదు, పర్లేదు, పర్లేదు. నీ అంటే కంఫర్టే. అంటే ఇందులో ఎక్కువ మంది ఉన్నారు కదా! అందుకని చెప్పి ఓకే, అలా అడిగాను. ఓకే, యాహ్! ఓకే, ఓకే. నో ప్రాబ్లమ్. ఎలా ఉన్నావు? ఫైన్. చాలా బాగుంది. నీ బుక్ చదివాక నాకు జశ్వంత్ పంపించాడు నీ బుక్. నాకైతే చాలా బాగా అనిపించింది. థాంక్ యూ సో మచ్. నేను ఇంకా లవ్ స్టోరీలోనే మునిగి తేలుతున్నాను సముద్రంలో అలలు తేలినట్టు. ఓకే, నీ గురించి మా మా ఫాలోవర్స్ ఇప్పుడు లైవ్ చూస్తున్న వాళ్ళకి నీ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్. నా ఇంట్రడక్షన్ అంటే నా పేరు లౌషిక్ తేజ. తనే నా ప్రేమకు చిరునామా పుస్తక రచయితని. ప్రెజెంట్ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. ఓకే, యు ఆర్ ఎ యంగ్ ఆథర్ రైట్ నౌ. అంతే కదా! ఓకే, ఫస్ట్ నీ ఫ్రెండ్స్ అడిగిన క్వశ్చన్స్ నేను అడగాల, లేకపోతే నేను అడగాలనుకున్న క్వశ్చన్స్ నీ అడగనా? ఇష్టం. ఆల్రెడీ ఇందాక కొంతమంది బెదిరించారు నన్ను. యా, చూస్తాను. అందుకే అంటే నేను వాళ్ళకు కూడా చెప్పాను అడగొచ్చా లేదా అంటే, నో ప్రాబ్లం, మీరు అడగండి, మేము నేను ఉంటాము లైవ్ లో లైవ్ లో వస్తాను అని కూడా అన్నారు. ఇందాకే యా, ఫోన్ అందుకు చేశారు నాకు కూడా. అందుకే అంటున్నాను. ఫస్ట్ వాళ్ళు వచ్చాక ఇంకా జాయిన్ అయినట్టు లేరు. ఒకవేళ జాయిన్ అయ్యాక అడుగుతాను, మధ్యలో ఏమన్నా మిడిల్ లో ఓకే. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరికినట్టు కూడా ఉంటుంది. ఆ క్వశ్చన్ బట్టి తర్వాత వాళ్ళతో కూడా నేను మాట్లాడాలి. చాలా వచ్చిన కొన్ని క్వశ్చన్స్ అయినా సరే చాలా షాక్ అవుతావేమో, ఐ థింక్. నేను ఒక నేనే క్వశ్చన్ షాక్ అయ్యాను. ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మేబీ. యా, యా. ఆల్రెడీ నందిని జాయిన్ అయ్యింది. హాయ్ నందిని, ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అవ్వు. బాగా ప్రిపేర్ అవుతుంది. ఓకే, ఫస్ట్ నేను అడగాలనుకున్న క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాను. షూర్. అంటే అసలు ఫస్ట్ తానే నా ప్రేమకి చిరునామా టైటిల్ ఉంది కదా, అది అసలు అవును. ఎలా పెట్టాలి అనిపించింది? ఇదే టైటిల్, ఇదే కరెక్ట్ గా సూట్ అవుతుంది అని నీకు ఎలా అనిపించింది? బేసిక్ గా నేను రచయిత స్వరం చదువుంటే అక్కడ నేను మెన్షన్ చేశాను. బేసిక్ షార్ట్ ఫిల్మ్ నుంచి వచ్చింది అని చెప్పి. యా, యా. ఆ షార్ట్ ఫిల్మ్ కి నేను ఒక నేమ్ వెతికాను. ఒక నైట్ అంతా వెతికి వెతికి ఆలోచించగా నెక్స్ట్ డే మార్నింగ్ లెగుస్తున్నప్పుడు మనం పడుకొని లేసే ఒక గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ లో తట్టింది ఆ పేరు, తనే నా ప్రేమకు చిరునామా అని. ఓకే. అండ్ అదే ఇది ఎందుకు సూట్ అయిద్ది అంటే అది బేసిక్ ఒక ట్విస్ట్ కూడా. చాలా మంది గెస్ట్ చేసి ఉండరు మాక్సిమం. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీరు లాస్ట్ లో ఇప్పుడు నేను చెప్తే క్లైమాక్స్ రివీల్ చేసినట్టు ఉంటుంది, కానీ మీకు తెలుసు కదా లాస్ట్ లో యా, ఏం యా, జరుగుతుందో. నాకు తెలుసు, తెలుసు. ఆ అక్కడ వర్డ్ ఇద్దరిని వర్తిస్తుంది కాబట్టి ఆ టైటిల్ పెట్టాలనిపించింది నాకు. యా, ఓకే. అంటే ఉమ్, కవర్ పేజ్ డిజైన్, వాళ్ళిద్దరు వెడ్డింగ్ డ్రెస్ ఉంటుంది కదా, అంటే వెడ్డింగ్ అంటే పోజ్ లో ఉంటుంది కదా, అది ఎందుకు పెట్టాలనిపించింది? అది వెడ్డింగ్ అని కాదు. బేసిక్ గా మీరు క్లైమాక్స్ లో చూస్తే వాళ్ళు గుడిలో కలుసుకుంటారు కదా. అవును, అంటే నేను రివీల్ చేసి, అంటే కొంచెం గిఫ్ట్ ఆ పర్పస్. లొకేషన్ ఓకే, లొకేషన్ ఓకే. వాళ్ళు గిఫ్టింగ్ ఇచ్చుకుంటారు కాబట్టి అదంతా ఓకే. అంటే ఈ కవర్ పేజ్ డిజైన్ కి లోపల ఉన్న స్టోరీకి ఏంటి కనెక్షన్ అనేది నా డౌట్. బేసిక్ గా లాస్ట్ మనం కలుసుకునేది వాళ్ళు గుడిలో అనేది మనకి తెలుసు. యా, సో గుడిలో ఉన్నప్పుడు ట్రెడిషనల్ వేర్ అనేది నాకు ఇంట్రెస్ట్ అన్నమాట. సో యా. నేను అది గీయించే వాళ్ళకి చెప్తే వాళ్ళు దాన్ని రాజుల కాలం లాగా చేసేసారు. ఓకే. అండ్ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఆ ఇమేజ్ ఏదైతే ఉందో అది మనకి చాలా సీన్స్ లో పడినట్టే ఉంటుంది కరెక్ట్ గా ఇమాజిన్ చేసుకుంటే. ఆ యా, సీతారాములది ఒకటి ఉంటుంది కదా, సీతా స్వయంవరం. అవునవునవును. మరి అక్కడ ఆ కాలంకి తగ్గ డ్రెస్సింగ్ ఉంటుంది వాళ్ళది. యా, యా. అండ్ లాస్ట్ సీన్ కి కూడా నేను కరెక్ట్ గా ఫిట్ అయిద్ది అని చెప్పి నేను అలాగే కావాలి అని చెప్పి డిజైన్ చేయించుకున్నాను. ఓకే. నెక్స్ట్ విష్ణు, సిద్ధు వాళ్ళ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, అసలు అవి నిజంగానే రియల్ లైఫ్ లో ఉంటాయా? అంటే ఇప్పుడు ఐఎమ్ 24, నా ఏజ్ 24. సో ఓకే. నేను సిద్ధు లాంటి అబ్బాయి, అంటే విష్ణు, సింధు లాంటి వాళ్ళని నేను చూడగలుగుతానా అనేది నా డౌట్. నువ్వేమంటావు? నన్ను చూస్తున్నారు కదా. బేసిక్ గా సిద్ధు క్యారెక్టరైజేషన్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా నేను అంటే ఇక్కడ మీకు 20 to 30 క్యారెక్టర్స్ వస్తాయి బుక్ మొత్తం మీద. యా, ఆ నేమ్స్ అన్ని నా ఫ్రెండ్స్ నేమ్సే. మొత్తం ఓకే. నా స్కూలింగ్ నుంచి ఇప్పుడు దాకా ఉన్న ప్రతి ఫ్రెండ్ నేమ్ పడేలా రాశాను. యా, వాళ్ళు ఫ్రెండ్షిప్ హ్యాపీగా ఫీల్ ఫ్రెండ్షిప్ అవుతారని. వాళ్ళు అయితే చాలా చాలా డెప్త్ ఉంది. నేను అనుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. క్వశ్చన్ కూడా ఉంది నాకు యాక్చువల్లీ. అంటే ఫ్రెండ్స్ ఓకే. అనే వాళ్ళు కొంతమంది కొంతలా బిహేవ్ చేస్తారు, కొంతమంది మన వెనకాల ఒకలా బిహేవ్ చేస్తారు కదా. సో అవును. నీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా అయ్యిందా?
ఓకే. మీ ఫస్ట్ క్వశ్చన్ దానికి ఆన్సర్ ఇచ్చి దీనికి ఓకే వచ్చేయమంటారా? ఓకే 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 అంటే ఓకే మళ్ళీ కొలాప్స్ అయిపోతున్నాయి రెండందుకు. ఓకే ఓకే. సిద్ధు క్యారెక్టరైజేషన్ మాత్రం నేను అనుకున్నాను నాలాగే ఉండాలి యాజ్ ఇట్ ఈస్ అని చెప్పి. అండ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది నాకు సిద్ధుకు కూడా. ఓకే ఓకే కాకపోతే అబ్బాయిలు ఇలా కూడా ఆలోచిస్తారు, ఈ వేలో కూడా ఎక్స్ప్రెస్ చేస్తారు అనేది నా పాయింట్ అన్నమాట. ఇఫ్ మనం దసరా చాప్టర్ తీసుకున్నా ఏది తీసుకున్నా ఓ ఒక అమ్మాయిని ఒక విధంగా చూడడం, ఒక అబ్బాయి, ఆ, ఇవన్నీ నేను ఇమాజిన్ గా నేను చేయగలను. సో ఇలాంటి అబ్బాయిలు అంటే అందరూ ఎలా అడుగుతున్నారంటే గ్రీన్ ఫ్లాగ్ వెబ్ సిరీస్ వస్తే చూస్తున్నారు, గ్రీన్ ఫ్లాగ్ ఏమైనా సినిమాలు వస్తే చూస్తున్నారు తప్ప బయట అలా ఉన్నారంటే ఎవరు ఒప్పుకోవట్లేదు. అందుకే నా డౌట్ కూడా, అందుకే నేను రివీల్ చేసి మరీ అడుగుతున్న క్వశ్చన్. యా, ఇక్కడ ఆల్రెడీ ఒక క్వశ్చన్, ఒక కామెంట్ అయితే వచ్చింది, సిద్ధు అలియాస్ లౌషిక్ తేజ. మా పబ్లికేషన్ వాళ్ళకి అంటే ఓకే. వాళ్ళకి తెలుసు ఆ క్యారెక్టరైజేషన్ నాకు తగ్గట్టుగా నేను డిజైన్ చేసుకున్నాను, ఎందుకంటే అబ్బాయిలు ఇలా కూడా ఉంటారు అని. ఓ అండ్ మీ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్షిప్ అంటారా? ఫ్రెండ్షిప్ నేను ఎందుకు చూపించాలనుకున్నా అంటే బాయ్స్ ఫ్రెండ్షిప్ లో ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది. అవును, యా. అంటే కంపేర్ చేసుకుంటే గర్ల్స్ ఫ్రెండ్షిప్, బాయ్ ఫ్రెండ్షిప్, బాయ్ ఫ్రెండ్షిప్ తీసుకుంటే బాయ్ ఫ్రెండ్షిప్, బాయ్ ఫ్రెండ్షిప్ ఒక కేటగిరీకి వస్తే గర్ల్ ఫ్రెండ్షిప్ ఇంకో కేటగిరీలోకి వెళ్తుంది. అవును. ఎందుకంటే బాయ్స్ చిన్న గొడవైనా పెద్ద గొడవైనా మళ్ళీ కలుస్తారు, ఛాన్సెస్ ఉంటాయి. ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా యా, అమ్మాయిలు నిజం. తొందరగా కలవరు. నేను ఒప్పుకుంటాను, ఆ, ఐఎమ్ షూర్. అమ్మాయిలు వెంటనే కలవరు. అవును అవును. సో నేను నిజంగా అలాగ ఒక స్టాండ్ తీసుకునే అబ్బాయిని కూడా పెట్టాలి అని అనుకున్నాను. అందుకే 11 క్యారెక్టర్స్ కి ఒక స్టాండ్ తీసుకునే పర్సన్ ని పెట్టాను. హర్ష క్యారెక్టర్ ఓకే బేసిక్ గా నా బెస్ట్ ఫ్రెండ్ నేమ్, అందుకు పెట్టాను. ఓకే. ఉమ్, నైస్. అంటే వాడి క్యారెక్టరైజేషన్ కి అది ఈక్వల్ కాదు, ఎందుకంటే వాడు చాలా ఇంట్రోవర్ట్ మాకు బయట. ఓ కానీ ఒక ఇంట్రోవర్ట్ ఫీల్ అవుతాడు, నేను ఎక్స్ట్రోవర్ట్ అయితే ఇలా ఉంటానా అని. సో వాడు ఎలా ఫీల్ అవుతాడో నేను దాన్ని అలాగా చేంజ్ చేసి రాశాను అనమాట. వాళ్ళ మమ్మీ కూడా చదువుతున్నారు. ఆంటీ ఆంటీ వాడి బదులు నన్నే ఊహించుకున్నారంట హర్ష క్యారెక్టర్ లో. అయ్యో. అండ్ హర్ష క్యారెక్టర్ కూడా నేను కొంచెం రిలేట్ అవుతాను అనమాట స్టాండ్ తీసుకునే విషయంలో. అది కొంచెం నేను ఫ్రెండ్స్ కి ఒపీనియన్ ఉంటున్నా. సో ఆంటీ కూడా నన్ను అన్ని కన్సిడర్ చేసుకున్నా అని చెప్పారు నాకు. ఓకే. అంటే విష్ణు లాంటి క్యారెక్టర్ ఎవరు ఉన్నారు మరి నీ లైఫ్ లో? సిద్ధ క్యారెక్టర్ అంటే వైష్ణవియా మీరు విష్ణు అంటే? అదే అంటే వైషు. ఓకే, వైషు క్యారెక్టర్ అయితే ఇమాజినరీ అండి, ఎందుకంటే నేను జస్ట్ ఆ షార్ట్ ఫిలిం కి నేమ్స్ ఇచ్చుకున్నాను. ఓకే నా షార్ట్ ఫిలిం లో నేను సిద్ధు వైషు అనేవి పేరు నేమ్స్ గా తీసుకున్నాను. ఓకే అండ్ ప్రియా హర్ష క్యారెక్టర్స్ కూడా నేను షార్ట్ ఫిల్మ్ లో రాశాను. ఆ షార్ట్ ఫిల్మ్ లో ఆ 4 క్యారెక్టర్స్ పక్కా ఇక్కడ ఉండాలి అని చెప్పి తీసుకొచ్చాను అనమాట. ఓకే ఓకే. వైషు లాంటి వాళ్ళు అయితే ఎవరు లేరండి నా జీవితంలో ప్రెసెంట్. అంటే నా డౌట్ ఏంటంటే వైషు లాంటి అమ్మాయిలు ఉంటారా ఇప్పుడున్న ప్రెసెంట్ ఉంటారు సిచ్యువేషన్ ఉంటారు లో? ఉంటారు. ఇప్పుడు మీరు అడిగారు చూడండి సిద్ధు లాంటి అబ్బాయిలు ఉంటారా అని, సేమ్ క్వశ్చన్ వైషు లాంటి అమ్మాయిలు ఉంటారని చెప్పి చాలా మంది అబ్బాయిలకి ఉంటుంది. ఉంటారు, అది మనం ఎంచుకునే వాళ్ళు బట్టి ఉంటుంది అంతే. ఓకే. పక్కా ఉంటారు. ఇక్కడ చాలా మంది నిజం చెప్పు కనబడుతుంది, వాళ్ళు లైవ్ కి ఒకసారి వస్తారు, ఆ రోజు నేను నిజాలు అడుగుతాను. నేను కూడా ఫోన్ చెయ్యాలని అనుకుంటున్నాను వాళ్ళతో. తప్పకుండా. అంటే మీరు రిలేట్ అవుతా అంటున్నారు కదా, సో వాళ్ళు కూడా వైషు క్యారెక్టర్ కి ఒప్పుకుంటారేమో అని చెప్పేసి వాళ్ళు, అంటే మీ సైడ్ నుంచి స్టోరీ చెప్తారేమో అని వాళ్ళు చూస్తున్నారు. ఏం స్టోరీ కావాలండి చెప్పండి, ఏం స్టోరీ కావాలి అడుగుతారు. ఓకే. నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ నావెల్ లో మోస్ట్ ఎమోషనల్ ఛాలెంజింగ్ పార్ట్ అంటే మీరేం చెప్తారు? ఎమోషనల్ అయితే కళ్ళ మూసుకొని చెప్పొచ్చండి, ఫాదర్ అండ్ సన్ది. అసలు మీరు అంటే ఫస్ట్ ఒక రీడర్ గా మాకేమనిపిస్తుందంటే, ఒక క్యారెక్టర్ ని మేము ఆ ప్రేమిస్తున్నాం, అంటే లవ్ చేసిన అబ్బాయి క్యారెక్టర్ చాలా బాగుంది అనుకునే లోపు ఆ క్యారెక్టర్ చనిపోతే మాకు చాలా కోపం వస్తుంది, ఎందుకు ఇలా చంపేస్తున్నారు అని చెప్పేసి. బట్ ఏం చేయలేం, అది స్టోరీ కంటిన్యూ అవ్వాలి కాబట్టి. ఇంకా అంటే తను స్ట్రగుల్స్, జాబ్ చేయడం, వాళ్ళిద్దరు అవి కూడా ఉంటాయేమో అనుకుని క్వశ్చన్ అడిగాను, కానీ మీరు కూడా అదే చెప్పారు. అంటే బేసిక్ గా మామూలుగా ఈ బుక్ పరంగా కాకుండా చూసుకుంటే బయట బీటెక్ వాళ్ళకి ఫైనల్ ఇయర్ ఇస్ అ స్ట్రగ్లింగ్ పార్ట్ అండ్ ఎమోషనల్ పార్ట్. బట్
బుక్ లో నేను ఎందుకు అది చూపించాల్సి వచ్చింది అంటే ఆ, నేను మీ ఫ్రెండ్ క్యారెక్టర్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే 11 to 13 ఉంటారు ఒక బ్యాచ్. అవునవును. నేను ఫైనల్ ఇయర్ కి వచ్చేసరికి ఒక్కొక్కరిని డిఫరెంట్ వేలో ఆఫ్ అంటే కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది అవ్వలేరు, కొంతమంది ప్యాషన్ ఫాలో అవుతారు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. సో ఉమ్, ఆ పరిస్థితులు ఇంట్లో చూపించాలి కాబట్టి కొన్ని చాప్టర్స్ లో ఇంట్లో పరిస్థితుల గురించి కూడా మాట్లాడతారు వీళ్ళు. ఉమ్, సో ఇలాగ ఫాదర్ లేని ఒక క్యారెక్టర్ కూడా ఉండాలి కాబట్టి అది మనం సింపుల్ గా చూపించకూడదు, చదివే వాళ్ళు ఒక ఎమోషనల్ డెప్త్ వాళ్ళు ఫీల్ అవ్వాలి అని చెప్పి నేను ఆ చాప్టర్స్ రాయాల్సి వచ్చింది. ఓకే. కానీ ఎమోషనల్ పార్ట్ చాలా ఉంది. అంటే ఫ్యామిలీ కనెక్షన్స్, ఫ్రెండ్ కనెక్షన్స్, అంటే అందరికి కనెక్ట్ అయ్యేలాగా మీ బుక్ ఉంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది రాస్తున్నప్పుడు? అంటే మీరు ఏమన్నా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారా? అంటే మీకు ఏడవడం కానీ, అయ్యో ఎందుకు ఇలా అయ్యో రాస్తున్నాను అని చెప్పేసి. ఎందుకు ఇలా రాస్తున్నానని ఏమో తెలియదు కానీ ఏడవడం అయితే 16-17 చాప్టర్స్ రాసేటప్పుడు మెయిన్లీ ఫాదర్ డెత్ సీన్ నేను పర్సనల్ గా నేను ఎమోషనల్ సీన్స్ కానీ లవ్ సీన్స్ కానీ నేను రాయాలంటే ఫస్ట్ సాంగ్స్ ప్రిఫర్ చేసుకుంటా, సాంగ్స్ పెట్టుకొని రాస్తాను. ఓకే. సో ఫాదర్ ఎమోషనల్ సాంగ్స్ పెట్టుకొని అది ఇమాజిన్ చేసుకొని నేను కూర్చొని ఏడ్చి నేను ఎక్కడ బెక్కుతున్నానో అక్కడ బెక్కుతున్నట్టు లైన్స్ వచ్చేలా రాశాను. ఓకే. అంటే నేను అంత అంటే డెప్త్ ఫీల్ అయితేనే చదివేవాడు అంత ఉమ్, డెప్త్ గా చదవగలడు అనే పాయింట్ కోసం నేను అంతలా ఫీల్ అయ్యాను. ఓకే. అంటే ఉమ్, మాకు కూడా చాలా ఎమోషనల్ పార్ట్ ఫాదర్ ఫాదర్ది. అవునండి. అంటే రీడర్స్ బాగా ఏ క్యారెక్టర్ కనెక్ట్ అయ్యి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? నేను రాసేటప్పుడు కూడా అనుకున్నానండి, ఆ సిద్ధు క్యారెక్టర్ ఓకే ఎందుకంటే హీరో కాబట్టి కనెక్ట్ అవుతారు. హర్ష క్యారెక్టర్ అనుకున్నాను, హర్ష క్యారెక్టర్ కూడా బాగానే కనెక్ట్ అయ్యారు ఎందుకంటే నేను ఒక కాంటెస్ట్ లా కూడా పెట్టాను, ఫేవరెట్ క్యారెక్టర్ ఫ్రమ్ తనే నా ప్రేమ చిహ్నం అంటే హర్ష లాంటి ఫ్రెండ్ అని చెప్పి కామెంట్స్ వచ్చాయి. యా. కొన్ని చాప్టర్స్ రాసేటప్పుడు అయితే నేను లిటరలీ అనుకున్నా, అరే నేను నా క్యారెక్టర్ కూడా ఎలివేట్ చేయట్లేదు కదా ఇక్కడ అని చెప్పి హర్ష క్యారెక్టర్ ఎక్కువ ఎలివేట్ అయింది అని చెప్పేసి. నేను అనుకున్నాను. కాకపోతే ఆ, అక్కడ అది అవసరం, ఒక యా, ఫ్రెండ్ అవును. స్టాండ్ తీసుకోవడం అనేది ఆ చాప్టర్స్ కి చాలా అవసరమైన మూమెంట్స్. సో దట్స్ వే నేను ఆ క్యారెక్టర్ ఎలివేట్ చేయాలి ఆ మాత్రం. ఓకే. మీ తానే నా ప్రేమకి చిరునామా స్టోరీ అంటే యూత్ కి ఇప్పుడు ఎలా మెసేజ్ ఇవ్వాలని మీ బుక్ ద్వారా అనుకున్నారు? యూత్ కి మెసేజ్ అంటే లైఫ్ అంటే ఏంటో నేర్పిస్తుంది బీటెక్ అనే పాయింట్ మీదే రాసుకున్నాం నా బుక్ ని. సో ఓకే. నేను బీటెక్ లైఫ్ ఎంటర్టైన్మెంట్ గా స్టార్ట్ అయినా ఎట్ ది లాస్ట్ లైఫ్ అంటే ఏంటో ఎక్స్పీరియన్స్ అవుతారు అనే పాయింట్ నేను వాళ్ళకి చూపించాలి అనుకున్నాను. ఉమ్, అండ్ లవ్ జర్నీస్ ఉంటాయి, బ్రేకప్ జర్నీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్నిటినీ ఫేస్ చేయడం. అండ్ ప్యాషన్ ఉంటుంది, సమ్ పర్సన్స్ కి ప్యాషన్ లైఫ్ చూస్ చేసుకోవాలనుకుంటారు. సో ఇలాగా బీటెక్ లో మనకి ఇంకా నిజం చెప్పాలంటే ఇంటర్ వరకు ఒక థాట్ ఉన్నా బీటెక్ ఈ 4 years లో వాళ్ళు ఏం చేయాలి అని చెప్పి డిసైడ్ అవుతారు. సో అలాంటి వాళ్ళందరికీ ఎండింగ్ ఇలా కూడా ఉండొచ్చు అని ఒక ఎగ్జాంపుల్ లా చూపిద్దాం అని చెప్పి ఇలా రాశాను అనమాట. ఓకే. మీరు ఫ్రెండ్స్ గురించి ఇంత బాగా చెప్తున్నారు కదా, అందరికీ అలాంటి ఫ్రెండ్సే ఉండాలి అని చెప్పేసి ఉండదు కదా. సో ఉండదండి. అంటే ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నా ఫ్రెండ్స్ ఉమ్. నన్ను బ్యాక్ స్టాప్ చేశారు, నేను వాళ్ళకి ఎలాంటి రియాక్షన్ ఇవ్వచ్చు? అంటే ఎలా వాళ్ళని మళ్ళీ ఫ్రెండ్ గా రీఫ్రెండ్ చేసుకోవచ్చు? అసలు రీఫ్రెండ్ చేసుకోవచ్చా, లేకపోతే వాళ్ళని డిస్టెన్స్ పెట్టేసి మాట్లాడకుండా ఉండడం బెటరా మీ ఉద్దేశంలో? నా ఉద్దేశం అలాంటి అనుకుంటే ఈ బుక్ లో కూడా సిద్ధు హర్షక్ కూడా గొడవ అవుతుంది, 2 years మాట్లాడుకోరు. అవునవును. బట్ దే నో ఈచ్ అదర్, వాళ్ళకి వాళ్ళు ఉమ్, ఏంటో తెలుసు. ఉమ్, వాడు వద్దనుకున్నా వీడు కావాలి అని అనుకున్నాడు ఉమ్. సిద్ధు. అండ్ వాడు కావాలి అనుకున్నాడు కానీ వాడి కోపం వాడిని దగ్గరికి రానివ్వలేదు దగ్గర. అంతే. అవునవును. మెయిన్ సో థింగ్ వాళ్ళకి నిజంగా మనం వాల్యూ ఇచ్చే పర్సన్స్ అయితే మళ్ళీ మనమే తిరిగి వెళ్తాం. ఉమ్, ఒకవేళ నిజంగా వాల్యూ ఇవ్వక్కర్లేదు వాళ్ళు చేసిన మన పరిస్థితికి మనం వాళ్ళకి ఇక్కడతో కట్ చేయాలనుకుంటే అక్కడతో కట్ చేసేస్తాం. ఓకే. ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ మాక్సిమం. ఓకే. లవ్ అంటే ఓన్లీ సాక్రిఫైజా, లేకపోతే ఏమన్నా ఆ ఓకే వాళ్ళ ఒపీనియన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడం అని నువ్వు ఏమనుకుంటున్నావు? నాట్ ఆల్ అబౌట్ సాక్రిఫైస్, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. ఓకే. అంటే అసలు లవ్ అనే వర్డ్ ని నువ్వు ఎలా డిస్క్రైబ్ చేస్తావు? ఒకవేళ ఫ్యూచర్ లో నీకు లవ్ చేయాలి, ఒక అమ్మాయిని ఇంత మంచిగా లవ్ చేయాలనుకుంటే నువ్వు ఎలా ఆ అమ్మాయిని ఊహించుకుంటావు? కామెడీగా అంటున్నాను,
లవ్ గురించి అయితే నేను ఎలా డిస్క్రైబ్ చేసుకుంటా, నేను ఎలా కావాలనుకుంటా అనుకుంటే నా బుక్ చదవండి తెలిసిపోతుంది. అంటే నీ బుక్ చదివాక తెలిసింది, కానీ రియల్ లైఫ్ కూడా సేమ్ అలానే ఉంటుందా లేదా ఆ, అని. లేదండి, నేను బుక్ లో సమ్వాట్ ఇమాజినేషన్ ఉంటుంది డెఫినెట్లీ. ఉమ్, రియాలిటీకి వస్తే నేనైతే ఫస్ట్ నేను సిచ్యువేషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తాను, అండ్ ఫ్యామిలీ ఉమ్, సిచ్యువేషన్స్ రెస్పాన్సిబిలిటీస్ కి ఫస్ట్ ప్రయారిటీ నాకు. ఉమ్, సో సెటిల్ అయిపోయి మనకి అంటూ ఒక ఛాన్స్ ఉంది, ఒక పర్సన్ ని పార్ట్నర్ గా చేసుకునే ఛాన్స్ వచ్చింది అన్నప్పుడు లవ్ గురించి ఆలోచిస్తాను. అండ్ మెయిన్లీ నాట్ అబౌట్ టూ బాడీస్, ఇట్స్ ఆల్ అబౌట్ టూ సోల్స్ అనేది నేను గట్టిగా నమ్ముతాను అనమాట. ఓకే. యా, అంటే వాళ్ళతో ఫస్ట్ జర్నీ ఉండాలి మనకంటూ. ఆ ఉమ్, జర్నీ, ఇప్పుడు మీరు కూడా పెట్టారు ఒక లైన్, ఇది ప్రేమ అనేది, మీరు ఒక లైన్ కూడా పెట్టారు నా బుక్ మీద, ఇది ఒక జర్నీ ఆఫ్ లవ్ అని చెప్పి. యా యా. ఆ నేను చదివినప్పుడు కూడా అదే అనుకున్నాను. ఎలా అంటే ఓకే, ఇప్పుడు ఇద్దరం చూసుకుంటాం, అట్రాక్షన్ ఫీల్ అవుతారు, ఇదంతా డిఫరెంట్. అది అట్రాక్షన్ అనేది క్లారిటీ తెచ్చుకొని సమ్వాట్ జర్నీ చేశాక క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది వాళ్ళది మనకి, మన ఉమ్, క్యారెక్టర్ వాళ్ళకైనా. ఇప్పుడు అవును. జస్ట్ ఇన్స్టా ప్రొఫైల్ చూసి వచ్చేదానికి నన్ను, నీకు నేను 1 year నుంచి తెలుసు, నేను అంటే నా పర్సనాలిటీ ఏంటో తెలుసు, నా క్యారెక్టరైజేషన్ తెలుసు అని చెప్పి ఒక జర్నీ తర్వాత డిసిషన్ తీసుకోవడం బెస్ట్ కదా. అవును. అంటే నేను ఇప్పుడున్న లవ్ అంటే ఇప్పుడు సొసైటీ ఎలా ఉంది అంటే, లవ్ చేస్తున్నాము అంటే ఓకే మన ఇద్దరం ఫిజికల్ గా లేకపోతే డైలీ ఉమ్, మాట్లాడుకోవాలి, డైలీ మనం తిరగాలి, ఇలా వెళ్ళాలి, అలా చేయాలి, నువ్వు నా మాట వినాలి, లేదు నేను నీ మాట వినాలి, ఇలా లేదు, ఉంటుంది కదా. ఇలా అవునవును, టాక్సిక్ ఉన్న పీపుల్ లవ్ స్టోరీస్ కి నువ్వేం చెప్తావు? అంటే అది నీ బుక్ వాళ్ళు చూస్ మొత్తం చేసుకున్నారండి, నీ బుక్ వాళ్ళు చూస్ మొత్తం చాలా చేసుకున్నారు. సాఫ్ట్ గా వెళ్ళిపోయింది కదా అవునవును, లవ్. అవును. సో నీ లవ్, నువ్వు రాసిన లవ్ స్టోరీకి ఆపోజిట్ ఉంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? అంటే నీకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఆ, చెప్తే. ఇది చెప్పగలను. ఇంకోటి ఏంటంటే, ఆ, అబ్బాయికైనా అమ్మాయికైనా ఫ్యాంటసీస్ అనేవి ఉంటాయి, ఒక సమ్ ఆఫ్ లిస్ట్ కూడా రాసుకుంటారు. ఉమ్, ఫ్యాంటసీస్ ఎంతున్నా, ఇఫ్ ఏ రైట్ పర్సన్ మన లైఫ్ లోకి వస్తే ఫ్యాంటసీస్ ఏం కనబడవు ఫస్ట్ థింగ్. అవును. వాళ్ళు రాంగ్ అయినా రైట్ అయినా అంతటినీ మనం యాక్సెప్ట్ చేసుకుంటాం. ఉమ్, అదేంటంటే మనకు పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, అరే వాళ్ళంత కరెక్ట్ కాదురా, అదిరా ఇదిరా అని చెప్పి. కానీ వీ ఫీల్ దట్ దే ఆర్ ద రైట్ పర్సన్స్. ఉమ్. అండ్ టాక్సిక్ అంటారా, అది వాళ్ళు చూస్ చేసుకోకుండా టాక్సిక్ ఎందుకు అవుతుందండి, చెప్పండి. ఓకే. ఉమ్, అంటే నీ బుక్ లో ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ, వాళ్ళు బీటెక్ లో ఉన్న స్ట్రగుల్స్ గురించి ఉన్నాయి కదా. ఐఎమ్ నాట్ ఏ బీటెక్ స్టూడెంట్, సో దట్స్ వై ఓకే. నేను ఆ జర్నీ గురించి తెలుసుకుందాము అని చెప్పేసి అడుగుతున్నాను. అంటే ఆ బీటెక్ లైఫ్ లో ఉన్న లవ్ స్టోరీస్ చాలా వరకు పెళ్లిళ్ళ వరకు, మ్యారేజ్ వరకు వెళ్ళవు అనేది నా ఒపీనియన్. అంటే అవునవును, బీటెక్ అనేదే అవును, కాదు, వేరే అదర్ స్టడీస్ కూడా అవునవును. మ్యారేజ్ వరకు వెళ్ళవు, సమ్ స్టాప్ అయిపోతాయి కదా. సో వాటి అవును. మీద నీ ఒపీనియన్. ట్రస్ట్ అండి ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పి లాస్ట్ మినిట్ డెసిషన్ మార్చుకుంటారు కదా. మరి మీరు స్టార్ట్ చేసినప్పుడు మీకు తెలీదా అని క్వశ్చన్ చేయగలను నేను. మీరు స్టార్ట్ చేసినప్పుడే మీకు తెలుస్తుంది కదా ఇంట్లో ఒప్పుకుంటారో లేదో. అవును. అప్పుడు ఏ ధైర్యంతో ఒప్పుకున్నారు మరి? ఓకే. ఇది సినిమా డైలాగ్, ఎక్కడో మీమ్ పేజ్ డైలాగ్. చాలా మంది మాకు అది. డిస్కషన్స్ కూడా వస్తాయండి ఇవే. ఓ- ఓకే ఓకే. ఉమ్, నేనేమంటా అంటే, ఇప్పుడు అసలు స్టార్ట్ చేసి మీ బుక్ లో, అంటే నేను చెప్పొచ్చో లేదో తెలియదు, అబ్బాయి చెప్దాం అనుకునే లోపే అమ్మాయి తను చెప్తుంది ఉమ్, కదా. అలా ఉమ్. చెప్పినప్పుడు బాయ్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది? షాక్ అయిపోతారండి, పిచ్చోళ్ళు అయిపోతారండి. అలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా నీకేమన్నా అయ్యిందా? అయిందంటే అవుతా ఓకే, ఉంటాయండి నో మోర్ అలాంటివి. పర్సనల్స్, బట్ జస్ట్ అవుతా జోకింగ్. ఉంటాయి, అవుతా ఉంటాయి అలాగే. ఓకే. అంటే రైటింగ్ స్టార్ట్ చేయడానికి నీకు ఇన్స్పిరేషన్, అంటే ఇంత మంచి స్టోరీని రాసావు కదా, అసలు నీకు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది బుక్ రాయాలి అనేది? బుక్ రాయాలి అని కాకుండా అసలు రాయడం స్టార్టింగ్ అయితే ఇంటర్మీడియట్ లో రాయడం మొదలు పెట్టాను. నైట్ టైమ్స్ నేను సాంగ్స్ వింటూ మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యేవాడిని. ఓకే. సో ఆ టైంలో ఏంటంటే నేను మిడ్ నైట్ సాంగ్స్ వింటున్నప్పుడు ఒకేసారి నాకే సడన్ గా అనిపించింది, నేను ఎందుకు రాయకూడదు అనే క్వశ్చన్.
అప్పుడు మొదలు పెట్టాను. ఐ స్టార్టెడ్ మై జర్నీ విత్ లిరిక్ రైటింగ్. కొన్ని ఓకే. సాంగ్స్ లాగా రాసుకున్నాను. ఓకే. తర్వాత బీటెక్ వచ్చాక సెకండ్ ఇయర్ నుంచి అనుకుంటా యాంకరింగ్స్ అవి మొదలు పెట్టాం కాలేజ్ లో. హ్మ్. ఆల్మోస్ట్ బిగ్ స్టేజెస్ అన్ని నాకు వచ్చాయి ఆపర్చునిటీస్. హ్మ్. అలాగా యాంకరింగ్స్ చేసి ఇంకా షార్ట్ ఫిల్మ్ అన్నయ్య వాళ్ళని సీనియర్స్ ని కలిసి జూనియర్స్ ని మొత్తం ఇప్పుడు ఎలా అంటే కాలేజ్ కి వెళ్తే 4 years లో ఎవరో ఒకరు పరిచయం ఉంటారు పక్కాగా వచ్చి పలకరిస్తారు అన్నయ్య అని చెప్పి, లేదా నేను సీనియర్స్ ని పలకరించడం ఏదో ఒకటి డెఫినెట్ గా ఉంటారు వీళ్ళందరూ. ఒక పెద్ద ఫ్యామిలీ లాగా తయారైంది నాకు బీటెక్ లో. సో అలాగా అందరి దగ్గర షార్ట్ ఫిలిమ్స్ కి అది జస్ట్ ట్రైల్ వేసుకునేలాగా అలా చేసేవాడిని. అలా అనుకోకుండా బుక్ ఆపర్చునిటీ వచ్చింది నాకు. ఓకే. మ్మ్. అంటే నేను షార్ట్ ఫిల్మ్ రాశాను, తనే నా ప్రేమకు చిరునామా. అది చదివి మా సీనియర్ ఒక అక్క నాకు ఛాన్స్ ఇచ్చారనమాట. ఓకే. షార్ట్ ఫిలిం కూడా రిలీజ్ అయిందా? అంటే ఎక్కడన్నా రిలీజ్ అప్‌లోడ్ అవ్వలేదండి. ఓకే. ఎందుకంటే మన ఫైనల్ చాప్టర్ ఉంటుంది కదా, అదే షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ వచ్చిందనమాట. ఓకే. ఓకే. నేను ఆ క్లైమాక్స్ ని పట్టుకొని మొత్తం 4 years ఆఫ్ జర్నీని రాశాను. ఓకే. అంటే నీ ఫస్ట్ డ్రాఫ్ట్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టింది? ఎన్ని మంత్స్? నేను డైరెక్ట్ అండి 1 month లో మొత్తం 1 అంతా రాసి మంత్. పెట్టుకున్నాను. ఓకే. అంటే రైటింగ్ అంటే ఒక రైటర్‌గా చాలా స్ట్రగుల్స్ ఉంటాయని నేను విన్నాను. చాలా మంది అంటే నాకు తెలిసిన ఆథర్స్ దగ్గర. నీకెలా అవును. అనిపించింది? బిగ్గెస్ట్ స్ట్రగుల్? రైటింగ్ స్ట్రగుల్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటి, నాది ప్రీఫేజ్ ఫస్ట్ లాంచ్ అయింది. ముందు ఓకే. మాట ఉంటుంది కదా బుక్ లో, అవునవును. అది లాంచ్ అయింది అనమాట. అది లాంచ్ అవ్వక ముందు వరకు నో ఎక్స్పెక్టేషన్స్, అసలు జనాల మీద కానీ నా మీద కానీ నాకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. హ్మ్. కానీ అది క్లిక్ అయ్యి 500 books సోల్డ్ అవుట్, అవి కూడా నేను అసలు షాక్ లో ఉన్నాను, ఏంటి ఇది అని చెప్పి. మాకు అసలు చెప్తే నమ్మేలాగా కూడా ఉండదు. మేము కాలేజ్ లోనే ప్రింట్ చేయించుకునే వాళ్ళం ఆ బుక్ ని అలాగా. హ్మ్. అది 40 rupees పడేది మాకు హ్మ్. పర్ బుక్. మేము 10 rupees తో కలిపి 50 rupees చేసేవాళ్ళం దాని ప్రైజింగ్. ఓకే. నేను అసలు హైదరాబాద్ బుక్ ఫేర్ కి వెళ్ళి నుంచొని ఇది 50 rupees కంటే ఎవరైనా కొంటారా అన్న స్థితిలో ఉన్నాను. బికాస్ 10 pages కూడా ఉండదు ఆ బుక్. హ్మ్. ఫస్ట్ బుక్ నా చేతుల మీద వెళ్ళింది, నేను షాక్ లో ఉన్నాను, ఏం నేను అమ్మానా అని చెప్పి. అలా బుక్స్ అమ్మాము. అక్కడ 100 books సోల్డ్ అవుట్, విజయవాడ ఒక 300 సోల్డ్ అవుట్. అనుకోకుండా ఒక రీల్ రావడం, దాని మీద ఫేమస్ అయిపోయి, అంటే ఫేమస్ ఇన్ ద సెన్స్ నా వరకు అది ఫేమస్ థింగ్. యాహ్! యాహ్! అంటే చాలా పెద్ద ఫేమస్. చూసేవాళ్ళు చాలా మంది అవును. అనుకుంటారు అని చెప్తున్నా. ఏం 5 కాదు. lakhs ఏం కాదు. వ్యూస్, 50K+ లైక్స్ వచ్చి నాకు ఇండియా మొత్తం నుంచి ఆర్డర్స్ వచ్చాయి ఆ చిన్న బుక్ కి. 50 rupees బుక్ కి అది 100 rupees అయింది ఆన్లైన్ ఆర్డర్స్ కి వచ్చేటప్పటికి. ఓకే. దాన్ని కూడా కొన్నారు చాలా మంది. అసలు ఐఎమ్ లిటరలీ షాక్. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి జనాల్లో. హ్మ్. హ్మ్. వీ నీడ్ టు రీచ్ దేర్ ఎక్స్పెక్టేషన్స్. అంటే అందరినీ అవును. సాటిస్ఫై చేయలేం, బట్ మనం హ్మ్. ఆ మినిమం వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టయినా రాయాలి అనేది ఒక పాయింట్ వచ్చింది ఇప్పుడు. ఓకే. అప్పుడు దాకా ఒక శాంపుల్ డ్రాఫ్ట్ ఉండేది మాకు కూడా. మీరు హ్మ్. అన్నట్టే ఫస్ట్ డ్రాఫ్ట్ అనుకోండి అదే. హ్మ్. హ్మ్. నేను మొత్తం తీసేశాను, స్క్రాప్ చేస్తాను, స్క్రాప్ హ్మ్. లోకి పెట్టేసి అప్పుడు ఒక స్టోరీ లైన్ కన్ఫర్మ్ చేశా. ఓకే. 30 చాప్టర్లు ఇవి రావాలి, ఇదే హ్మ్. రావాలి అని చెప్పి. అది కన్ఫర్మ్ చేశాక రాసుకుంటూ వచ్చేసాను అనమాట. ఓకే. స్ట్రగుల్ అనేది ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవుతున్నామా లేదా అనేది పాయింట్ ఉంటుందండి. హ్మ్. ఇప్పుడు ఓకే మనం రాసేసాము, ప్రూఫ్ రీడింగ్ కూడా ఇస్తున్నాం, బానే ఉంది, మన వాళ్ళు బానే చెప్తారు, బయట జనాలు యాక్సెప్ట్ చేసుకుంటారు లేదా. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ రెడీ అయిపోయి అది బయటికి రాకపోతే మనలో భయాలు పెరిగిపోతాయి. హ్మ్. ఓకే అనుకోండి, లేట్ అయ్యే కొద్దీ భయం పెరుగుతుంది, నేనేం సరిగ్గా రాయలేదేమో అందుకే ఇంత లేట్ అవుతుందేమో అన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది మనలో మనకే. అవును. ఆ ఫేజ్ అండి, ది వర్స్ట్ ఫేజ్. ఓకే. 'తానే నా ప్రేమకి చిరునామా' ఈ బుక్ పబ్లిష్ హౌస్ ఉంది కదా! ఈ పబ్లిష్ హౌస్ నుంచి బుక్ వచ్చినప్పుడు నీ చేతికి బుక్ వచ్చినప్పుడు నీకెలా అనిపించింది? హౌ డు యూ ఫీల్? ఓపెన్ ఫ్యాక్ట్, లాంచ్ డేట్ రోజు కూడా చేతిలో కాపీస్ లేవు. ఓకే. ఇప్పుడు దాకా తెలీదు కానీ ఇది నిజం. లాంచ్ కి నేను చెన్నై వెళ్ళాను, కాపీస్ ఇంకా రెడీ అవ్వలేదని చెప్పారు. కాకపోతే ఆ రోజు హ్మ్. లాంచ్ కన్ఫర్మ్ చేస్తాం, జనాలు హ్మ్. వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే అప్పటికి నా బుక్ మీద చాలా మంది నాకు మెసేజ్లు చేసేవాళ్ళు, సార్ ఎప్పుడు సార్ ఎప్పుడు సార్ అని చెప్పి. సో హ్మ్. నేను చెప్పాను అనమాట, ఇలాగ November 22 నేను కన్ఫర్మ్ చేశాను. అండ్ దట్ టు ఆ రోజు నాకు ముందు రోజు సెమిస్టర్ ఎగ్జామ్. నేను ఎగ్జామ్ రాసి నైట్ చెన్నై వెళ్ళిపోయాను పబ్లికేషన్ దగ్గరికి లాంచ్ కోసం. హ్మ్. వెళ్ళాను, ఈవినింగ్ వరకు వెయిట్ చేసాం,
కాపీస్ రాలేదు, ఇంకా లైవ్ పెట్టేసి ఇలాగే లాంచ్ అయిపోయిందని చెప్పేసాం. ఓకే. నా హ్యాండ్ లోకి బుక్ వచ్చింది హైదరాబాద్ బుక్ ఫెయిర్ లోనే. నేను ఫస్ట్ టైం నా బుక్ పట్టుకున్నాను. ఓకే. బేసిక్ గా స్టాక్ వచ్చింది అని చెప్పి కాల్ వచ్చింది మార్నింగ్ బస్ లో. వెళ్ళాను, బస్ నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకొని 360 కాపీస్ వచ్చాయి నాకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ కి. 360 కాపీస్ ని ఒక మేడం వాళ్ళ హౌస్ లో పెట్టాము, విజయ మ్యామ్ అని చెప్పి, ఆవిడ రైటరే. ఆవిడ కార్ లో చదివేసి నేను మళ్ళీ నా రూమ్ కి వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి నేను రెడీ అయ్యి మళ్ళీ స్టాల్ కి వెళ్ళాలి. అప్పుడు దాకా ఓకేగా ఉన్నాను. కాకపోతే నేను బస్ వచ్చే టైంకి చాలా ఎగ్జైట్ గా ఉన్నా. ఎందుకంటే నేను అందరికీ తెలియకపోవచ్చు, బట్ ఇట్స్ 1 year ఆఫ్ జర్నీ నా బుక్ బయటికి వచ్చింది మాత్రం. ఓకే. సో ఆ 1 year అంటే ఒక మదర్ బేబీని ఎలాగా 9 months క్యారీ చేస్తారో అలా అన్నమాట. 1 year నుంచి అది కాపాడుకుంటూ వచ్చాను నేను. అది ఈ రోజు నా చేతికి వస్తుంది అన్న ఫీల్ నాకు ఉంది లోపల. అండ్ అది నేను ఒక్క కాపీని మాత్రం నాతో పాటు తీసుకెళ్ళాను నా రూమ్ కి. మెట్రోలో కూర్చున్నాను, కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అనమాట. అరే ఇది నీ కష్టం రా, 1 year నువ్వు కష్టపడిన కష్టం రా, ఇదిగో నీ చేతిలో ఉంది చూడు ఈ రోజు అని చెప్పి రికార్డ్ చేసుకోలేకపోయాను. కాకపోతే నేను కంట్రోల్ గా ఉన్నాను, ఎందుకంటే మెట్రోలో ఉన్నాను, బాగోదు, అందరు ఏమేదో అనుకుంటారు అని చెప్పి. బట్ రూమ్ కి వెళ్ళి ఎమోషన్ మొత్తాన్ని ఫీల్ అయ్యి తర్వాత మళ్ళీ స్టాల్ కి వెళ్ళిపోయాను హడావిడిగా, ఎందుకంటే నాకు టైం తక్కువ ఉండేది హైదరాబాద్ లో. ఓకే. ఓకే. రైటింగ్ రైటింగ్ జర్నీని నీ పర్సనల్ జర్నీని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? అంటే ఇప్పుడు నీ ఫైనల్ ఇయర్ అన్నావు కాబట్టి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు నువ్వు? నేనైతే అండి హాస్టల్లో ఉండేవాడిని, ప్రెసెంట్ ఇంటికి వచ్చేసాను. 4 to మాకు ప్రాజెక్ట్ తప్ప ఏమి ఉండేది కాదు. సో అందుకని నేను ప్రెసెంట్ ఇంట్లో ఉన్నాను. 4-1 వరకు నాది హాస్టల్ అనమాట. సో డే అంతా కాలేజ్ లో ఉండేవాళ్ళం. ఈవినింగ్ 4:40కి అలా కాలేజ్ అయిపోతుంది. ఒక 1 hour రూమ్ కి వచ్చి స్లీప్ వేసేవాడిని. అండ్ నా ల్యాప్టాప్ ఫోన్ 2 ఛార్జింగ్ పెట్టుకునేవాడిని. ఈవినింగ్ అవ్వగానే ఇంకా డాబా ఎక్కేసేవాడిని. ఓకే. ఇంకా మళ్ళీ డిన్నర్ కి కింద దిగుతా. దిగి మళ్ళీ ల్యాప్టాప్ ఫోన్ 2 ఛార్జింగ్ పెట్టుకునేవాడిని. మళ్ళీ తినేసి మళ్ళీ ఎక్కేవాడిని. అంటే ఎందుకంటే నైట్ టైం కొంచెం క్రియేటివిటీ ఎక్కువ వస్తుంది. అండ్ ఫ్లో వచ్చే వరకు చూసేవాడిని. ఫ్లో వచ్చే వరకు పెన్ కదలదు, ఏది కదలదు. ఒక్కసారి ఫ్లో వచ్చిందంటే మాత్రం ఇంకా అలా టైప్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఓకే. ఓకే. అంటే నాది నైట్ ఉండేది మొత్తం. నీ స్టోరీ మొత్తం నైట్ టైం రాసిందేనా? అంతే అండి. ఓకే. నీ జర్నీని ఒక వర్డ్ లో చెప్పాలంటే నువ్వు ఎలా చెప్తావు? నా జర్నీ హార్డ్ వర్క్. ఓకే. ఎందుకంటే ఐ నో ద పెయిన్ ఆఫ్ దిస్. ఎందుకంటే ఇది పైకి పుస్తకం 200 పేజీలు ఇదే కనబడుతుంది, కానీ ఒక రచయిత గాని ఇప్పుడు మీరు రచయిత అని పిలవాలన్నా ఆ పుస్తకం బయటికి రావాలి. అది బయటికి తీసుకొని రావడానికి ఒక యుద్ధం జరిగిద్ది. ఎలా అంటే నిజంగానే నా ముందు మాటలో ఉన్నట్టు అమ్మ గర్భంలో 9 నెలల డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, అలా ఉంటుంది అనమాట. ఒక యుద్ధం చేసుకొని అది బయటికి బేబీలా వస్తుంది బయటికి. ఆ ఫస్ట్ బుక్ పట్టుకున్నాక ఏ రైటర్ అయినా ఏడవకుండా ఉండరు. అది ఎంత పెద్ద రైటర్ అయినా వాళ్ళు ఫస్ట్ బుక్ పట్టుకున్న మూమెంట్ వాళ్ళు పక్కా గుర్తుంటుంది. ఓకే. అంటే ఇప్పుడు నెగిటివ్ కమెంట్స్ వస్తూ ఉంటాయి కదా, సో నీ బుక్ మీద ఏమన్నా వచ్చాయా? అంటే ఇలా కాకుండా వేరే వర్షన్ రాయాల్సింది అని ఏమన్నా ఎవరన్నా ఎక్కడన్నా ఒక చిన్న కమెంట్ చేయడం కానీ అనుకోవడం కానీ ఏమన్నా అనుకున్నారా? అంటే అలా అయితే నాకు ఏమీ డైరెక్ట్ గా ఎవరు చెప్పలేదు, ఇప్పుడు దాకా చెప్పలేదు నిజంగానే. అంటే బాగుంది, మాకు నచ్చింది. అండ్ ఎవరైనా రివ్యూ స్టార్ట్ చేసినా ఫస్ట్ ఏడుస్తూనే స్టార్ట్ చేసేవాళ్ళు, ఎందుకంటే ఫాదర్ ఎమోషన్ నే గట్టిగా గుర్తుపెట్టుకునే వాళ్ళు. స్పెల్లింగ్ మిస్టేక్స్ వీటిని అయితే నేను నెగిటివ్ రివ్యూగా తీసుకోను. ఎందుకంటే ఎడిషన్ 1 అన్నప్పుడు మినిమం మిస్టేక్స్ అనేవి వస్తాయి కాబట్టి. లేదు అనుకుంటే అవి నెగిటివ్ లోకి వస్తాయి. ఓకే. ఓకే, పర్లేదు. అంటే ఇప్పుడు నెగటివ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళవి ఎవరన్నా గుర్తున్నాయా మీకు? అంటే అబ్బా చాలా మంచిగా ఇచ్చారు అని చెప్పి. ప్రతి రివ్యూ అసలు మర్చిపోను. నేను మధ్యలో నాకు ఎప్పుడైనా బోర్ కొట్టినా నేను రివ్యూ అని చెప్పి ఒక హైలైట్ ఉంటుంది, పద్దకి వెళ్ళి చూసుకుంటాను. ఓకే. నెక్స్ట్ బుక్ ఏమన్నా ప్లానింగ్ ఉందా? నెక్స్ట్ బుక్
అంటే ప్రెసెంట్ జాబ్ తెచ్చుకొని ఆర్ ఎంబీఏ ప్లానింగ్స్ ఉన్నాయి నాకు. సో ఫస్ట్ ఓకే. అంటే థాట్స్ ఉన్నాయి, థాట్స్ లేవని కాదు, బట్ అప్పుడు చూస్తాను తప్ప ప్రెసెంట్ అయితే కాదు, టైం ఉంది. ఓకే. ఈ బుక్ లవ్ స్టోరీ మీద రాయడానికి ఏంటి అంత పెద్ద రీజన్ ఏమన్నా ఉందా ఈ బుక్? రీజన్ అయితే ఫస్ట్ ఆపర్చునిటీ అండి. నన్ను నమ్మి బయట ఓకే. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి వచ్చారు అన్న ఒక నమ్మకం. ఎందుకంటే అప్పుడు దాకా నన్ను నేను తప్ప ఎవరు నమ్మలేదే అన్న క్వశ్చన్ ఉండేది నాలో ఎప్పుడు. అలా బయట వాళ్ళే వచ్చి ఛాన్స్ ఇచ్చారు అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. బిగ్ రీజన్ అయితే అదే. అంటే మీరు ఇప్పుడు చాలా యంగ్ అవుతారు కదా, సోషల్ మీడియా ప్రెజర్ ఏమన్నా మీ మీద కనిపించిందా నీకు? అంటే నా బుక్ రాసేటప్పుడు అండి, రీచ్ అవుతుందా లేదు రాసేటప్పుడు? రాసేటప్పుడు ఎందుకంటే నేను ఇప్పుడు ఒక చాప్టర్ రాసామనుకోండి, మినిమం 5 minutes బ్రేక్ తీసుకుంటాం నెక్స్ట్ చాప్టర్ కి. అంటే నేనైతే ఎలా రాస్తానంటే ఒక సినాప్సిస్ పెట్టుకొని దాని నుంచి ఫుల్ స్టోరీ అనుకున్నాక ఆ చాప్టర్ స్టార్ట్ చేస్తాను. ఓకే. ఓకే. సో అలాగ నేను 5 to 10 minutes బ్రేక్ తీసుకునేవాడిని, ల్యాప్టాప్ ఛార్జింగ్ అయి పెట్టుకునేవాడిని, అప్పుడు ఇన్స్టా ఓపెన్ చేసేవాడిని. అప్పుడు అసలు ఓపెన్ చేస్తే సార్ బుక్ ఎప్పుడు వస్తుంది సార్, సార్ బుక్ ఎప్పుడు వస్తుంది సార్, సార్ బుక్ ఎప్పుడు వస్తుంది సార్. అవి చూసినప్పుడల్లా ఓకే. అరే టైం వేస్ట్ చేసేస్తున్నాం, టైం వేస్ట్ చేసేస్తున్నాం అని చెప్పి 5 minutes కూడా ఆపేసి వెళ్ళిపోయేవాడిని. ఓకే. నా అప్పుడు క్వశ్చన్స్ అయితే కొంచెం అయిపోయినాయి ఇప్పుడు. ఓకే. ఓకే. చెప్పు, కంటిన్యూ చేయి. అప్పుడు కొంచెం అనిపించింది, ఇప్పుడు బుక్ రీచ్ వెళ్తుందా అంటే మేము ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్, ఓపెన్ గా చెప్తున్నాను, మాకు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి లాంచ్ రోజు. ఎందుకంటే చాలా మందికి నోట్ అయి ఉన్నాను కదా నేను నా బుక్ తో అని చెప్పి ఉండేది నాకు కొంచెం. ఆ మేము లాంచ్ చేయగానే ఆర్డర్స్ రాలేదు, అసలు బ్లాంక్ షీట్ ఓకే. అన్నమాట నేను. ఎందుకంటే నన్ను అంత మంది అడిగారు కదా, అడిగిన వాళ్ళు కూడా కొనట్లేదు ఏంటి అని నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది లోపల మనసులో. కానీ తర్వాత హైదరాబాద్ లోకి వెళ్ళినా, విజయవాడ అయినా, తిరుపతి బుక్ ఫేర్ మూడింటికి వెళ్ళాను నేను. అక్కడ నా బుక్ ని రికగ్నైజ్ చేశారు, ఇన్స్టాగ్రామ్ లో మేము చూస్తున్నాం దీన్ని అని చెప్పి. అప్పుడు నాకు నమ్మకం వచ్చింది, ఓకే నేను నా వర్క్ నేను చేశాను, నా హార్డ్ వర్క్ నేను ఇచ్చాను, ఇంకా నా బుక్ రీచ్ అయింది అనేది వాళ్ళ మీదే వదిలేసుకోవాలి అని చెప్పి. ఓకే. బుక్ ఇంత మంచిగా రీచ్ అయింది కదా, నువ్వు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యావు? అంటే నీ ఫీలింగ్. హ్యాపీనెస్ అంటే ఎక్స్ప్రెస్ చేసుకుంటే ఇంకో బుక్ వచ్చేసిద్దేమో. అంటే నా బుక్ ఇంత ఫేమస్ అవుతుందని నేను అనుకోలేదు, కానీ ఇంత రీచ్ అవుతుంది అని ఫీల్ ఉంటుంది కదా నీకు కూడా? అంటే నేను ఎలా అయిపోయిందంటే హైదరాబాద్ విజయవాడ బుక్ ఫేర్స్ కి అయితే జస్ట్ 3 days గ్యాప్ నాకు. 29th అక్కడ బుక్ ఫేర్ అయిపోతే 2nd కి మళ్ళీ విజయవాడ రావాలి మేము. నేను ఆల్రెడీ విజయవాడే కాబట్టి నో ప్రాబ్లం. ఆ గ్యాప్స్ తక్కువ ఉన్నాయి, విజయవాడ బుక్ ఫేర్ వెంటనే వచ్చింది, కంటిన్యూషన్ ఇంకా అన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఒక ఫైన్ డే నేను కూర్చొని నా ప్రొఫైల్ చెక్ చేసా. చెక్ చేస్తే అవన్నీ చూసి ఏంటి ఇదంతా నేనే చేశానా అని చెప్పి షాక్ అయిపోయాను అనమాట. కళ్ళల్లో కొంచెం ఎమోషన్ లాగా తిరిగాయి నాకు వాటర్. ఓకే. 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 ఇవి నా సైడ్ నుంచి క్వశ్చన్స్. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టినప్పుడు అడిగిన క్వశ్చన్స్ అయితే నేను అడుగుతున్నాను. ఇవి నాకైతే ఏం సంబంధం లేదు, నువ్వు నన్ను అయితే ఏం అనుకోవద్దు, అడుగుతున్నానని. వచ్చారు. మీ క్వశ్చన్స్ కన్నా ముందు నేను చెప్తున్నాను. ఇంకొక సత్య గారు, ఈ క్వశ్చన్స్ నాకు ఏమైనా తేడాగా అనిపిస్తే ఈ పాడ్కాస్ట్ అవ్వగానే నేను మీకు కాల్ చేస్తానండి. ఆ కాల్ లో మీ అమ్మగారు కూడా ఉండాలి. ఫస్ట్ నందిని అడిగిన క్వశ్చన్, నీకు ఈ బుక్ ఫేర్ లో బాగా క్లోజ్ అయిన ఫ్రెండ్, అంటే బాగా క్లోజ్ అయిన పర్సన్ ఎవరు అని చెప్పేసి తను అడిగింది. నందిని చెప్పిన లిస్ట్ అంతా చెప్పాలి నేను కూడా. ఓకే. అంటే క్లోజ్ అయిన వాళ్ళంటే ఎక్కడికక్కడ నేను 3 fairs కి వెళ్ళాను కదా, 3 book fairs, 3 నాకు చాలా క్లోజ్ అయ్యారు. హైదరాబాద్ అయితే మేడమ్స్ వాళ్ళు కొంచెం ఏజ్ అయినా కూడా వాళ్ళు నాకు చాలా బాగా చూసుకునే వాళ్ళు కూడా అక్కడ. అండ్ నాకు బాగా క్లోజ్ అంటే హైదరాబాద్ లో సిద్ధు అన్న అని చెప్పి ఉండేవాళ్ళు. ప్రజెంట్ అన్న ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. ఆ అన్న నాకు చాలా క్లోజ్. అండ్ అలేఖ్య అక్క అని చెప్పి ఉంటారు, అక్క మేము 3 book fairs నుంచి జర్నీ అన్నమాట. అండ్ నా ఫస్ట్ బుక్ ఫేర్ జర్నీలో నుంచి అయితే సుష్మిత అక్క నాకు క్లోజ్. తర్వాత విజయవాడలో నందిని, సత్య, భావన, జశ్వంత్. తిరుపతికి వచ్చేసరికి ఇంకా చాలా మంది అనమాట, జీవన్ అన్న, తేజోరామ్, ఇలాగా ఇంకెవరు, కౌశిక్,
జశ్వంత్ అన్న ఇంకో అన్న ఇలిస్ట్రేటర్. అంటే ఓకే. వీళ్ళందరూ ఎలా అంటే ఈవినింగ్ అయిపోగానే ఫ్రెండ్స్ అందరూ కలుస్తారు కదా, అలా మా స్టాల్ లో వచ్చి కూర్చునే వాళ్ళు. ఓకే. అందరం కూర్చొని బాత కనిపెట్టేవాళ్ళం అనమాట, ఏంటి లైఫ్ ఏంటి అది ఇది అని చెప్పి. యా నేను విజయవాడ వచ్చాను కానీ మిమ్మల్ని కలవడం నేను మిస్ అయిపోయాను. మీరు అప్పుడు స్టాల్లో ఉన్నారో లేరో నాకు తెలీదు. ఓకే. నాకు జశ్వంత్ తర్వాత చెప్పాడు, అక్క నువ్వు వెళ్ళిపోయావు, నేను స్టాల్ చూపిద్దాం అనుకున్నాను అని చెప్పన్నారు. ఓకే, నెక్స్ట్ జశ్వంత్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మా వదినమ్మని ఎప్పుడు పరిచయం అనుకున్నా చేస్తావు కనుక్కో అక్క అని ఎక్స్పెక్టెడ్. నాకు మెసేజ్ పెట్టాడు. వాడి నుంచి అసలు నేను ఏ స్టోరీ పెట్టినా ఆఖరికి నా ఫోటో పెట్టుకోవాలన్నా కూడా వాడిది కామెంట్ కామన్ అయిపోయింది. చేస్తాను చేస్తాను, నాకు దొరకగానే చేస్తాను. ఓకే, ఇంకా సత్య గారు అడిగినది ఏంటంటే, ఇందిరాగాంధీ స్టేడియంలో ఆ బుక్ ఎగ్జిబిషన్ లో రోజ్ ఫ్లవర్ ఏ అమ్మాయికి ఇచ్చాడో కనుక్కోండి అని చెప్పి మెసేజ్ పెట్టారు నాకు. నిజం చెప్పాలంటే లాస్ట్ లో మిగిలిన మంది నందిని తీసుకొని వెళ్ళిపోయింది. చాలా సత్య గారు. ఓకే, ఇప్పుడు కమెంట్స్ చూద్దాం. మీ మీ గురించి ఏమన్నా అడుగుతారేమో. అడగాలి అనుకున్న వాళ్ళు అడగొచ్చు. లౌషిక్ తేజ మీకోసం ఉన్నారు ఇప్పుడు. మీ ఆన్సర్స్, మీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తారు. ఇందాక మా ఫ్రెండ్ ఒకటి హాయ్ చెప్పరా అన్నాడు. హాయ్ అన్న, హాయ్ చెప్పన్న, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అని వాడు చెప్పేసి. ఈ బుక్ లో కార్తిక్ క్యారెక్టర్, వాడే జే కార్తిక్, ఓ మై ఓకే స్కూల్ మేట్, ఓకే మై ఓకే. స్కూల్ బెస్ట్ ఫ్రెండ్. నైస్. ఇట్స్ మీ రావణానేనా? వాడే. ఓకే, ఒకసారి హాయ్ చెప్పన్నా ప్లీజ్ అన్న. అయ్యో పాపం ఏడుపు సింబల్స్ కూడా నమస్తే అన్నా, పెట్టేసేసాడు. మీకు తర్వాత కాల్ చేసి చెప్తానన్నా మీ పని. ఈ అన్నయ్య రియల్ ఎక్స్పీరియన్స్, నందిని ఏం రియల్ ఎక్స్పీరియన్స్? నేను క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు చాలా చాలా చాలానే పెట్టేశారు. ప్రేమ గురించి బాగా తెలుసు లౌషిక్ అన్నకి, అందుకే లవ్ బుక్ రాసేది నందిని. ఓకే. ఇమాజినేషన్ నిజం చెప్పు ఏం నిజం చెప్పాలి? ఓకే, ఇప్పుడు ఫ్రెష్ గా అడగండి, కింద వరకు వెళ్ళిపోయింది. అడగండి. ఇమాజినేషన్ రైట్స్ అఫీషియల్ చెప్పాల్సింది చెప్పట్లేదు సార్. బుక్ రైటర్ అండి, సీతా సమేత రామ బుక్ రైటర్. ఓకే ఓకే. చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఫస్ట్ ది ఎవరికి ఇంకా సత్య ఫస్ట్ ది ఎవరికి ఇచ్చాడంట? ఏ ఫస్ట్ ది? ఏ ఫస్ట్ ఇది? క్లారిటీ ఇస్ ఇంపార్టెంట్. క్లారిటీ గడు. బ్లూయింగ్ హౌస్ అఫీషియల్ సమ్మరీ ఏం సమ్మరీ చెప్పానండి. మీ పబ్లికేషన్ నుంచి నాకేం మెసేజ్ రాకూడదు, ఓకేనా? మా పబ్లికేషన్ వాళ్ళు. ఓకే ఓకే. ఫ్లవర్. ఓకే, ఫస్ట్ ఫ్లవర్ ఎవరికి ఇచ్చావనా? నా బ్యానర్ లో ఒక పక్క సిద్ధు వైష్ణవి ఉంటారు కదా, వైష్ణవికి ఇచ్చా. అయ్యో ఓకేనా? పాపం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు సత్య గారు మీరు. ఫస్ట్ రోజు ఎగ్జిబిషన్ లో ఎవరికి ఇచ్చావు? ఎవరికి ఇవ్వలేదురా. వదిన ఏమైనా రివ్యూ అయ్యో ఏంటి వెళ్ళిపోతున్నాయి పైకి. ఏమని రివ్యూ ఇచ్చింది నందిని నీకు తెలుసుంటే చెప్పొచ్చు కదా, ఏం రివ్యూ ఇచ్చిందో మేము కూడా వింటాం. నేను అదే అనుకుంటున్నాను నందిని, ప్లీజ్ తెలిస్తే చెప్పండి. పాపం వీళ్ళందరూ నువ్వు ఫస్ట్ రోజు ఎవరికి ఇచ్చావు బుక్ రివ్యూ అని చెప్పేసి వాళ్ళు మొత్తం ఇంకో గ్రూప్ లో డిస్కషన్ అవుతా ఉండుంటుంది నాకు తెలిసి. ఓకే. నెక్స్ట్ వాళ్ళు మీ పాడ్కాస్ట్ కి వస్తారు, ఆ రోజు నేను ఆ కింద సభ్యుడిగా వస్తా. యా సూన్ ఇంకా సత్య గారు బుక్ చదివి నేను తొందరగా చెయ్యాలని కూడా కోరుకుంటున్నాను. వాళ్ళ డేట్స్ దొరికితే నాకు. సత్య గారు డేట్స్ ఏంటండి? లవ్ యూ డార్లింగ్ అని ఇచ్చింది పోతున్నా. ఓ మై గాడ్. అన్నా అవి బేసిక్ గా జీవన్ అన్నయ్య అని చెప్పి ఒక రైటర్ అన్నమాట. జంగల్ అండ్ ప్రేమ పెళ్లి ప్రేమ బుక్ రైటర్. ఆ అన్నకి ఇచ్చారు. వాళ్ళ అక్క ఎవరు తీసుకొచ్చి ఇస్తే మేము ఫోటోలు దిగడానికి వాడుకున్నాం.
ఓకే. ఉమ్. వాళ్ళకి వాళ్ళు తన్నుకుంటున్నారు చూడండి కామెంట్స్ లో. నేను కూడా నేను కూడా అండి మీ ఇష్టం. సత్య బిజీ. నాకు అర్థం కాలేదు ఎందుకు నేను కూడా అండి మీ ఇష్టం సత్య బిజీ. ఎందుకు ఆ, బిజీ? మీ ఓకే. పాడ్కాస్ట్ నేను ఇచ్చేందుకు ఖాళీ అడిగినందుకు లేడు ఓకే. పిల్లోడు ఓకే. పాపం. ఓ అంటే చాలా ఓ బిజీ పర్సన్, ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ని ఓకే. కలుస్తా ఉంటాడు కదా. ఓ ఓకే. ఓకే. సత్య గారు ఆ, మీ డేట్ వాళ్ళకు తీసుకుంటాం కుదిరిన లేండి. అన్న సిగ్గుపడుతున్నాడు. అయ్యో! జశ్వంత్ వచ్చాడంటే జశ్వంత్ ఒక 4, 5 కమెంట్స్ పెట్టాలి కానీ ఇంకా పెట్టలేదు. ఆయన ఏ కామెంట్లు పెడితే ఆయనకి ఏం పడిద్దో. నేను మొన్న అడిగాను ఎందుకు ఇలా అడుగుతున్నావు అని చెప్పి. నీకన్నా బిజీ కాదులే అన్న. ఓకే. అవునన్నా, అందుకే ఫోన్ చేయగానే ఎత్తుతానన్నా నేను. అయ్యో! సరేనా అడగాలంటే 5 మినిట్స్ ఉంది. మీరు అడగాలనుకున్నవన్నీ అడిగేయండి. లాస్ట్ ఎండింగ్ కి వచ్చి మాట్లాడుకుందాం. పరిణామాలు కూడా గుర్తుపెట్టుకోండి. అసలు ఒక రైటర్ దగ్గర జరగాల్సిందని ఫన్నీ చేసి పడేశారు వీళ్ళు, చెప్తా. నెక్స్ట్ టైం నువ్వు వాళ్ళ లైవ్ కి వచ్చి నువ్వు కూడా సేమ్. మొన్న బై మిస్టేక్ నందినిది పొద్దున కూడా అనుకొని పడుకుని పోయాను నేను. లేకపోతే నందిని లైవ్ ఓ కి అటెండ్ అవ్వాలి. ఓకే. నేను అసలు యాక్చువల్లీ ఆ రోజు నాకు మహాశివరాత్రి అని గుర్తులేదు. ఉమ్, నీకు తర్వాత గుర్తొచ్చింది. సరే ఏం కాదులే అని చెప్పి ఇంకా స్టార్ట్. అన్నకి అమ్మాయిల ఫాలోయింగ్ మామూలుగా లేదు. మిస్టర్ తాడి గడప. అవునా? మా ఫ్రెండ్. ఓకే. ఈయన ఏ కాలేజ్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది? ఆయన మా ఫ్రెండ్ హర్ష. నేను ఓకే. ఓ హర్ష తినేనా? అంటే క్యారెక్టర్ వేరన్నమాట, కానీ తిను హర్ష అనే, తిను నా బెస్ట్ ఫ్రెండే. ఓకే. సేమ్ క్యారెక్టర్, వీడైతే నిజంగా ఈ క్యారెక్టరైజేషన్ కి దగ్గరగానే ఉంటాడు. ఓకే. ఓకే. ఉమ్. నోవెల్స్ వదినని పరిచయం చేయొచ్చుగా. ఇంకో అన్న క్వశ్చన్ ఏం నీ రాదా సార్ ఫ్యాంటసీ మీకు? లిస్ట్ అన్న నీ ఫ్యాంటసీ లిస్ట్ చెప్పు. మీ సరే. ఫేవరెట్ రైటర్ ఎవరన్నా? మీ ఫేవరెట్ బుక్? ఉమెన్స్ కాలేజ్ ఫాలోయింగ్. ఇంకో సత్య దగ్గర క్వశ్చన్స్ ఆల్రెడీ కాపీ పేస్ట్ ఉన్నట్టున్నాయి. జస్ట్ అసలు కాపీ పేస్ట్ చాలా ఫాస్ట్ గా ఆయన చేస్తున్నాడు. ఇందాక ఓకే. ఫోన్ చేసి నువ్వు రా నేను చూసుకుంటాను అన్నాడు. చేస్తాడు. నెక్స్ట్ లైవ్ లో ఖచ్చితంగా వదిన వస్తుంది. ఓకే. ఆ సరే లైవ్ అన్నా. కూడా నేనే ఫస్ట్ లైవ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సరే అన్నా, మీ వారితో కూడా మీరు వచ్చి లైవ్ అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను ఆ లైవ్ కి. ఓకే. ఈ క్వశ్చన్ అడిగింది బాగుంది. అంటే ఇప్పుడు వరకు నువ్వేమన్నా బుక్స్ చదివావా? చదివితే నీ ఫేవరెట్ బుక్ ఏంటి? అసలు ఒకటి కూడా చదవలేదా? సారీ ఫర్ దట్. ఓకే. ఓకే. ఫనీ. పోనీ ఆథర్? ఈ ఆథర్ బాగా రాస్తారు అని వినడం కానీ. చదివితే కదండి తెలిసేది. ఓకే. చేస్తాడు. నెక్స్ట్ అన్న ట్రై చేస్తే పడన ఏంటి అమ్మో! నేను చదవడానికి కూడా గ్యాప్ లేకుండా పై వరకు పడని అబ్బాయి లేదా? ఏ? ఎక్కడుందండి? అన్న ట్రై అన్న ట్రై చేస్తే చేస్తే పడని. పడని. అన్న కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ చూసుకోవా అన్న ప్లీజ్. నోవెల్ హబ్ ఆన్సర్ ఆన్సర్ ఇవ్వండి ఇవ్వండి బిజీ బిజీ సార్. సార్. ఈయనేం అడిగాడు? మేము ఫొటోస్ అడిగితే ఓకే, అన్నయ్య మీ ఒక ఫ్లవర్ ఫేవరెట్ వదినకి బుక్ అండ్ ఇచ్చాడు. ఫేవరెట్ రైటర్. ఓకే. ఆ నా ఫేవరెట్ బుక్ రైటర్ అన్న చెప్తాను నా బుక్. చూడండి. ఆ ఓకే. సత్య గారు, నందిని గారు, భావన గారు. ఓకేనా అండి? ఫేవరెట్ బుక్ చెప్తా చూడండి. ఇంకొక సత్య గారి విస్మయం, భావన గారి సీతా సమేత రామ, నందిని గారి తుది శ్వాసే ప్రారంభం. ఓకే. సీత సమేత రామ బుక్ ఇమాజినేషన్ రైట్స్ అఫీషియల్ తనదా? తనే అండి, తనే. తన బుక్ కోసం నాకు చాలా మంది మెసేజ్ చేసి ఎక్కడ ప్రెసెంట్ నాకు అవుట్ ఆఫ్ స్టాక్ అండి. అవైలబుల్ లేదు మీరు చూసి పెట్టండి, లింక్ షేర్ చేయండి అంటే నాకు ఎక్కడో గూగుల్లో వాళ్ళ పబ్లికేషన్స్ దొరికితే అది పెట్టాను. మరి అది డూప్లికేట్ కాపీయో ఒరిజినల్ కాపీయో నాకు తెలియదు. బట్ పెట్టేసాను నేను. ప్రెసెంట్ అవుట్ ఆఫ్ స్టాక్ అయింది తంది. సో నేను మినిమం పెట్టి ఒక సెకండ్ 1 ఎడిషన్ వీక్ కోసం అవుతుంది. వెయిటింగ్ చేస్తున్నాం. ఓకే. ఇక్కడ ఏంటిది? పేరు చెప్పు. ఎందుకు వాళ్ళతో అలా నాతో ఎందుకు అలా అడిగించుకుంటున్నావు? అడిగించుకొని చెప్తా.
ఫస్ట్ నీకు చెప్పి ఆ తర్వాత అందరికి చెప్తా. మోసం, నా బుక్ చదవలేదా, ఇంకొక ఆ? సత్య బుక్ చదవలేదా అని సారీ అడుగుతుంది. అండి, నేను చదివిన ఒకే ఒక పుస్తకం విస్మయం. అది నిజం, నా ఇది పేరు మాత్రం కాదు. నిజం. ఓకే ఓకే. సత్య నేను మర్చిపోయాడు, ఇంకేముందిలే. అసలు అక్క తమ్ముళ్ళు పిచ్చిలు ఏకమైపోయారండి. వద్దన్నాయి. అన్న ట్రై చేస్తే పడని అమ్మాయి లేదు. ఓకే, ఇప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్ కరెక్ట్ గా వచ్చింది. ఉమ్, ఒకటి ఒకటి చెప్పాలి, చెప్పు. రైల్వే అనౌన్స్మెంట్ లాగా అన్ని నేమ్స్ వద్దు. అరే అమ్మో నేను ఏంటి అన్ని చదవాలిరా. అన్న, నీకు లవ్ స్టోరీ ఉందా, ఉంటే చెప్పొచ్చుగా. అన్న నీ స్టోరీ చెప్పేమంటావన్నా సరిపోద్ది. భావనక్క బిగ్ రైటర్. ఆ, ఓకే. చేసుకుంటున్నారండి చక్కగా, ఎవరికి వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఒక బుక్ నెక్స్ట్ టూ చెప్పాలి బుక్స్. అంటే మాత్రం నేను చెప్పలేను, బికాస్ నేను 3 బుక్స్ లో ఒకటే చదివాను కాబట్టి. ఓకే. బట్ మా ఇంకొక నేను సత్య బుక్కే నేను చదివా, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఓకే. వాడికి నేను చాలా ఎక్స్ప్రెస్ చేసి చెప్పాను కాల్లో. బ్లూయింగ్ హౌస్ అఫీషియల్ ఉంది, ఏముంది. ఏముంది, బ్లూయింగ్ హౌస్ వాళ్ళు ఏం పెట్టాలని ఆలోచించుకొని పెట్టాల్సిందిగా మనం. నువ్వు చెప్పావు కదా అన్న, సెల్ఫ్ డబ్బు ఈజ్ ఇంపార్టెంట్. నేను చెప్పా అంటే మన అకౌంట్స్ మనమే రీచ్ చేసుకోవాలి, మన గురించి మనమే చెప్పుకోవాలి అని చెప్పా, సెల్ఫ్ డబ్బా అని చెప్పా. ఓ ఉమ్, ఓకే. ఉంది, ఉంటది, అందరి జీవితంలోనే వదిన ఉంటది. ఉంది బానే. అంత తెలుగు వచ్చా ఫస్ట్? వచ్చు. ఎవరికి వచ్చు తెలుగు? నీకా, లౌషిక్కా వచ్చి తెలుగు? నందిని గారు క్లారిటీ ప్లీజ్. కథ వింటారా, ప్రేమ కథ ఒకటి ఉంది కానీ అన్న చెప్పట్లేదు అంతే. నేను బుక్ లో చెప్పానండి. అయ్యో, అందరూ అందరూ అడిగే క్వశ్చన్ వదిన వదిన లవ్ లవ్ లవ్. మా బుక్ కూడా మీ ఫేవరెట్ లిస్ట్ లో చేరే ఛాన్స్ ఉందా? రిలీజ్ నువ్వు ముందు చేయగానే రాయండి, వెళ్ళిపోతుంది అలా జుయి అని. మీరు ముందు రాయండి సార్. మీకు మీకు అసలు అసలు బుక్ బుక్ రాయాలని ఎందుకు అనిపించింది? ఈస్ ద స్టోరీ రియల్? కాదు, నాకు జరిగితే బాగుండని రాసుకున్న కథ. అన్న అన్న చెప్పట్లా, చెప్పట్లే బట్ బెటర్ నేను ఓ చెప్తా మై. నెక్స్ట్ మీ లైవ్ లో. తమ్ముడు చెప్పట్లే మరదలు ఉందని. ఓకే, వెరీ నైస్. వీళ్ళు బలవంతంగా ప్లాన్ చేసుకున్నారు. మీ 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 లైవ్ లో చాలా మంది మంచి క్వశ్చన్స్ అడుగుతారు అనుకుంటే అందరూ ఒకే క్వశ్చన్ ని ఫాలో నాకు అవుతున్నారు. తెలుసు వాళ్ళు ఏ ఉద్దేశంతో ఈ లైవ్ కి ఆశపడ్డారో కూడా నాకు తెలుసు. అయ్యో, అయితే నేను మండేనే పెట్టాల్సిందేమో, వాళ్ళందరూ బిజీగా ఉండేవాళ్ళేమో. వాడుండేవాడు మూసుకొని చదువుకుంటూ ఉండేవాడు అడిగితే. అయ్యో, సారీ, ఇక్కడ అయితే మీ నేనే రైటర్ గారు కదా, సారీ అండి సత్య గారు. మీ ఇన్స్పిరేషన్ వదిన నా కాదు ఇన్స్పిరేషన్, వదినలు. అంతే. ఫస్ట్ మీ ఇన్స్పిరేషన్ చెప్పు, నా ఇంకొక సత్య ఇన్స్పిరేషన్ చెప్పుకుంటే సెల్ఫ్ డబ్బు అంటారు కానీ సెల్ఫ్ జర్నీ అండి లైఫ్ లో. ఎందుకంటే ఓకే. చాలా వద్దు వద్దు అని ఆగిపోయిన క్షణాలు ఉంటాయి అందరికి. వాటిల్లో కూడా నేను అనుకున్నా నేను చేసేది తప్పు కాదు కదా, సో ఐ హ్యావ్ టు డూ దిస్ అని చెప్పి ఒక స్టెప్ తీసుకున్నాను నాకు నేనే. అలాగే అనుకోపోయి అంటే ఇప్పుడు దాకా ఈ బుక్ ఇక్కడ దాకా వచ్చేది కాదు, అది మాత్రం ఒప్పుకుంటాను. సెల్ఫ్ జర్నీ ఇస్ మై ఇన్స్పిరేషన్. అంటే మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? నీ బుక్ ఇలా రిలీజ్ అయ్యింది, వాళ్ళు చదివారా, వాళ్ళ ఫీలింగ్ ఎలా అంటే ఎక్స్ప్రెస్ మా ఇంట్లో చేసి? బుక్స్ ఎక్కువ చదవరండి. ఓకే. నీ ఫ్రెండ్స్ నుంచి వచ్చిన నీ బెస్ట్ ఫ్రెండ్ అని అప్పుడు హాస్యం అసలు అన్నారు కదా వాళ్ళు. ఒకసారి లైవ్ లో ఉన్న వాడిని అడగండి, ఎన్ని పేజీలు చదివాడు చెప్తాడు. ఓకే, ఇంకా సత్య గారు, భావన గారు, జశ్వంత్, వాళ్ళ మీరందరూ ఫోన్ బుక్ ఏంటిది, చదివారు. మిస్టర్ తాడిగడప సార్, మీరందరూ చదివారు కదా, మీకు ఎలా అనిపించిందో కూడా ఒకసారి చెప్పండి కామెంట్స్ లో. తాడిగడప గారు చదవలేదు, ఇంకొక సత్య గారు చదవలేదు, భావన గారు చదవలేదు, జశ్వంత్ గారు చదవలేదు, నందిని గారు ఒక్కలే చదివారు. ఓ, నందిని గారు ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు కదా, నేను తనని అడిగితే ఏమనుకునిద్దో. నందిని మీరు గారు ఇప్పుడు నెక్స్ట్ బుక్ చెప్పలేదు గురించి అనుకోండి. ప్లాన్ చేస్తున్నారు? ప్రెసెంట్ ప్లానింగ్ లేదండి,
కానీ థాట్ ఉంది అంతే. అన్న నేను 5 పేజెస్ చదివా. నా తమ్ముడివిరా నువ్వు. కేక్ అన్న, బ్లూయింగ్ హౌస్ ఆఫీసర్ కేక్ అన్న. ఓ మై గాడ్. వాడు బుక్ కొన్న నెక్స్ట్ డే జర్నీలో 5 పేజీలు చదివాడు, అక్కడితో అయిపోయింది. ఆ జర్నీ అయిపోయింది కాబట్టి ఆ బుక్ కూడా అయిపోయింది. జర్నీ కంటిన్యూ అయ్యింటే అయ్యేది. మరి బ్లూయింగ్ హౌస్ పట్టించుకోవడం లేదు. కొంటామండి, కొంటాం. మీరు ముందే డెలివరీస్ తొందరగా పంపించండి, కొంటాం. నేను చదవకపోయినా నాకు స్టోరీ తెలుసు రైటర్ గారు. పక్కన కూర్చుంటే ఎందుకు చెప్పమండి, రోజు నేనే 100 సార్లు చెప్తా. అసలు నెక్స్ట్ బుక్ 3 నేమ్ ఏమనుకుంటున్నారు? ఇంకేమనుకోలేదండి. సిద్ధుని నిజంగా చూస్తున్నాం కదా, త్వరలో కంప్లీట్ చేస్తాం బుక్ ని. తప్పకుండా. సెకండ్ బుక్ ఏ జోనర్? అంటే నేను ఒకేసారి చెప్తానండి ఏదైనా ఓకే బుక్ ఓకే గురించి, షూర్. ఎందుకంటే ఫస్ట్ బుక్ లో కూడా నేను ఆ ఇష్యూ ఫేస్ చేశాను. దట్స్ ఇట్. అంటే ముందే రివీల్ చేయడం లాగా జరిగినప్పుడు ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా? ఓకే. ప్రజెంట్ నేను ఇంకా లైఫ్ లో ఇటువైపు కూడా చూడాల్సినవి చాలా ఉన్నాయి. సో ఇవి అవును. కంప్లీట్ చేసుకొని చేస్తాను. ప్రెసెంట్ అయితే కాదు. ఓకే అన్న, నేను స్టార్టింగ్ పేజ్ చదివాను. ఓకే. ఎవరండి అది? జశ్వంత్. రివ్యూ కోసం బుక్ తీసుకెళ్ళావు కదరా. అన్న ఒకసారి మీ ప్రొఫైల్లో ఉన్న పోస్ట్ పెట్టరా? ఎవరండి అడిగింది అది? ఇంకా సత్య. వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ బుక్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బిగ్ ఫ్యాన్ అన్న, ఫ్యాన్ ఆఫ్ దట్ ప్రొఫైల్. సురేష్ గారు, నిజంగానే నేను సెకండ్ బుక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటానని చెప్పి ఏమీ చెప్పలేకపోతున్నాను. బట్ ఒక మంచి కాన్సెప్ట్ తోనే వస్తాను మళ్ళీ వస్తే. కాకపోతే రావడానికి కొంచెం టైం పడుతుంది అంతే. రిలీజ్ సెకండ్ బుక్. ఓకే. సైకోపాత్ జానర్. ఓ మై గాడ్, దే హ్యాడ్ ఫ్యాన్. ఓకే లౌషిత్, నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడున్న యంగ్ ఆథర్స్ కి అంటే రాయాలి ఫ్యూచర్ లో వాళ్ళ బుక్ రాయాలి అనుకున్న వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్? జస్ట్ స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే నాకు ఇప్పటికీ నిజం చెప్పాలంటే బుక్ తర్వాత నాకు చాలా మంది కాంటాక్ట్ అయ్యారు, బుక్ ఎలా రాయాలని కానీ లేదా పబ్లిష్ ఎలా చేయాలని కానీ చాలా మంది నాకు కాంటాక్ట్ అవుతున్నారు. నేను అందరికీ సజెషన్స్ ఇస్తున్నాను వాళ్ళు అడిగిన దాని ప్రకారం. మీరు ఫస్ట్ అన్నిటినీ యాక్సెప్ట్ చేసుకొని మీరు జస్ట్ స్టార్ట్ అవ్వండి. మీరు స్టార్ట్ అయిన తర్వాత మీ బుక్కే మిమ్మల్ని ముందు తీసుకెళ్తుంది డెఫినెట్ గా. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను ఈ పాయింట్. ఓకే. ఏంటంటే మనం స్టార్ట్ అవ్వడానికే చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతాం. ఒకసారి స్టార్ట్ అయితే ఆ స్ట్రగుల్ ని యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకంటే మనం స్టాండ్ తీసుకున్నాం కాబట్టి, గుడ్ ఆర్ బ్యాడ్ ఎవ్రీథింగ్ మనమే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనం స్టాండ్ తీసుకుంటాం. అది బయటకు వచ్చే వరకు పోరాడతాం. బయటకు వచ్చాక మీరే హ్యాపీగా ఫీల్ అవుతారు. అది ఆగిపోయిద్ది అన్న సిచ్యువేషన్ మీకు వస్తాయి, ఆగిపోయింది అన్న ఫీలింగ్ కూడా వస్తుంది, ఆగిపోయిద్ది కూడా. కానీ మళ్ళీ అది మీరు ప్రాపర్ గా తీసుకెళ్తే అది మంచి ఫ్యూచర్ చూపిస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు నేను కొన్ని వాళ్ళ దగ్గర విన్నది ఏంటి అంటే, కొన్ని పబ్లికేషన్స్ వాళ్ళు ఊరికినే అంటే తిప్పిస్తూ ఉంటారు అన్న సెన్స్ లో చెప్పారనమాట. అంటే కొంచెం డిలే చేస్తారు మా బుక్స్ ని. పబ్లికేషన్స్ డిలే అవుతాయి. ఎందుకంటే నేనేం నా పబ్లికేషన్ తప్పట్టట్లేదు. జస్ట్ నేను జనరల్ ఒపీనియన్, నేను అందరి దగ్గర తెలుసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. చాలా మంది రైటర్స్ ని కలిసాను కాబట్టి. మెయిన్ థింగ్ ఏం జరుగుతుందంటే, కథ రాయడం ఒక ఎత్తు, పబ్లిష్ చేయడం ఒక ఎత్తు. నేను సేమ్ సెంటెన్స్ విన్నాను. రాయడం వరకు ఒకటి ఉంటే పబ్లికేషన్స్ తర్వాత ఆ సిచ్యువేషన్ అంతా ఒకలా ఉంటుంది, చాలా కష్టం అన్నట్టు. అంటే కష్టం మీన్స్ అది ఇంకొక స్ట్రగుల్ లా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. చాలా పబ్లికేషన్స్ లో అంటే నేను విన్నది చెప్తున్నాను. నాట్ ఐఎమ్ మెన్షనింగ్ నాట్ ఈవెన్ ఎనీ పబ్లికేషన్ రైట్ నౌ, బట్ నేను చెప్తున్నాను చాలా మంది దగ్గర రాయల్టీ ఇష్యూస్ ఉన్నాయి అండ్ చాలా మంది దగ్గర యాక్సెప్టెన్స్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు ఇంగ్లీష్ నోవెల్స్ లో నాకు కొన్ని పబ్లికేషన్స్ తెలుసు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కథ నచ్చాలి అన్న మన స్క్రిప్ట్ వాళ్ళు ఎప్పుడు యాక్సెప్టెన్స్ ఇస్తారో తెలియదు. ఇట్ విల్ బి 6 months, 1 year అవ్వచ్చు, ఎన్ని ఇయర్స్ అయినా అవ్వచ్చు. వాళ్ళ యాక్సెప్టెన్స్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది మనం. కొంతమంది పబ్లికేషన్స్ ఏంటంటే మనం పేమెంట్ పెట్టుకోవాల్సి వస్తుంది కానీ రాయల్టీస్ రావు.
ఉమ్, ఇక్కడ ఏంటంటే మన బుక్ బయటకు వస్తుంది అనేది మనం చెప్పుకోగలుగుతున్నాం, ఉమ్, కానీ అది రావడానికి చాలా టైం పడుతుందండి. ఇందా మీకు చెప్పాను కూడా, బుక్ కంప్లీట్ అయిపోయాక మనకి ఒక భయం వస్తుంది, అది తొందరగా బయటికి రాకపోతే మన స్క్రిప్ట్ బాగాలేదేమో అని చెప్పి మన మీద మనకు డౌట్ వస్తుంది. ఉమ్. అంటే అది నేను రాకుండా చూసుకోవాలి. కొంతమందిని ఇలానే లైవ్ లో క్వశ్చన్స్ పర్సనల్ గా మాట్లాడుతున్నప్పుడు చెప్పిన క్వశ్చన్స్ అన్నమాట ఇవి డౌట్స్. సో ఉమ్, పబ్లికేషన్స్ అందరూ ఇలానే ఉంటారని నేను కూడా అన్నాను. సో ఆ ఉమ్, కొంతమంది కొంచెం డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నప్పుడు ఎలా ఫీల్ అవుతారు అంటే ఆథర్స్, ఏంటి నా బుక్ కి వాల్యూ లేదా, నేను రాశాను కదా ఇంత ఉమ్, కష్టపడి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అనుకుంటారు కదా. అనుకుంటారు డెఫినెట్ గా సో అనుకుంటారు. దాని నేను మీద మీ అనుకున్నాను పర్సనల్ గా, ఎందుకంటే ఓకే. అది మా పబ్లికేషన్ తప్పట్టాలని కాదు, మా పబ్లికేషన్ వాళ్ళలో నాదే ఫస్ట్ బుక్ అన్నమాట రావడం. సో వాళ్ళకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది. సో ఆ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లో ఏంటంటే వాళ్ళకి రైట్స్ రావడానికి కానీ ఏఎస్బిఎన్ కోడ్స్ రావడానికి కానీ టైం పట్టింది. ఆ టైం వల్ల నా బుక్ లాంచ్ లేట్ అయింది. నేను నవంబర్ లో పక్కాగా పెట్టద్దు అని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నాను వాళ్ళ దగ్గర, ఎందుకంటే నాకు నవంబర్ లో సెమిస్టర్ ఎగ్జామ్స్ అని చెప్పి. మాక్సిమం ఓకే. అక్టోబర్ లేదా డిసెంబర్ అని చెప్పాను, కానీ నేను నవంబర్ లోనే లాంచ్ చేయాల్సి వచ్చింది. నేను లాంచ్ కోసం చెన్నై వెళ్లాల్సి వచ్చింది. ఓకే. ఉమ్, అంటే ఇప్పుడు బుక్స్ పబ్లిషింగ్ ఇదంతా అవుతున్నప్పుడు చాలానే జరుగుతుంటాయి. అంటే ప్రింటింగ్ మిస్టేక్స్, ఉమ్. కవర్ పేజ్ కొంచెం అటు ఇటు రావడం, ఆ ఆ బర్డెన్ అంతా అంటే ఆ కాస్ట్ ఆఫ్ ప్రింటింగ్ మొత్తం ఆథర్ మీద పడుతుందా, లేకపోతే ఆ పబ్లిషింగ్ హౌస్ మీద పడుతుందా? పబ్లికేషన్ అండి. కొన్ని ఓకే. పబ్లికేషన్స్ ఎలా అంటే ఆథర్ నుంచి సమ్ అమౌంట్ తీసుకుంటారు, దాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళ కాపీస్ అంతా డిసైడ్ అయి ఉంటాయి. ఓకే. మా పబ్లికేషన్ లో అలా కాదు, మొత్తం పబ్లికేషన్ హ్యాండిల్ చేసుకున్నారు. నా 3K కాపీస్ దాకా ఉన్నాయి ఫస్ట్ ఎడిషన్. దానిలో మిస్టేక్స్ అయితే ఉన్నాయి, ఎడిషన్ మార్చినప్పుడే అవి మార్చాలి. ప్రజెంట్ 3K కాపీస్ లో చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి ఉంటాయి. ఓకే. ఓకే. లాస్ట్ గా మీ ఫాలోవర్స్ కి, మీ బుక్ చదివిన రీడర్స్ కి మీరు మీ మీ లవ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలని మీరు అనుకుంటున్నారు? వన్ ఫైనల్ వర్డ్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను ఒక రైటర్ అయినా ఓకే, అది నా బుక్ వల్ల అవ్వచ్చు, కానీ మీరు చదవడం కానీ, మీరు ఎక్స్ప్రెస్ చేయడం కానీ, మీరు కూడా అంతే ఎక్స్ప్రెసివ్ గా నాకు చెప్పడం కానీ, అండ్ సమ్వాట్ చాలా మంది కాల్స్ చేసి చెప్పారు, చాలా మంది లెటర్స్ రాశారు, అంటే లెటర్ ఫార్మాట్ లో రాసి పెట్టారు, కొంతమంది అయితే అడ్రస్ తీసుకొని లెటర్ పంపిస్తా అని చెప్పారు. ఇలాగ డిఫరెంట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ వాళ్ళు, అంటే బుక్ చదవడం వరకు ఓకే, కొన్నారు కాబట్టి చదివారు అనుకోవచ్చు, కానీ రివ్యూ ఇవ్వాలి, వాళ్ళ నుంచి వాళ్ళకి ఇది తెలియాలి మన ఫీలింగ్ కూడా అని చెప్పి ప్రతి ఒక్కరు ఒక థింగ్ లా తీసుకొని నాకు పెట్టడం నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. నా 1628 మంది ఫాలోవర్స్ కి అండ్ రాబోయే ఫాలోవర్స్ కి అండ్ నా బుక్ చదివే వాళ్ళకి, చదువుతున్న వాళ్ళకి, తీసుకొని ఇంకా చదవబోయే వాళ్ళకి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. మీ లవ్ అండ్ మీ ఎక్స్ప్రెషన్ అండ్ మీ కేర్ వల్లే నా బుక్ ఇక్కడ దాకా వచ్చింది. నేను స్ట్రగుల్ ఫీల్ అయినా మీ మెసేజెస్ ఆ రోజు నా దగ్గర ఉన్నాయి కాబట్టే ఈ రోజు వరకు ఇలా బయటికి వచ్చాయన్నమాట నా బుక్ అయినా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఇక్కడ చాలా మంది క్వశ్చన్స్ అడిగారు. బుక్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి అని ఇంకొక సత్య అడిగారు. ఈ రోజు లవజిక్ బెంగళూరు వెళ్ళాలి, మీ లైవ్ కోసం ఆగిపోయాడు. కాదండి, ఐ నో వాళ్ళు ఐ నో ద ఆడుకుంటున్నారు, రీజన్. వాళ్ళు ఐ నో ఓ ఆడుకుంటున్నారు. యా, అర్థమైంది. మీ బుక్ గురించి 1 లైన్ లో చెప్పండి. 1 లైన్ ఆల్రెడీ చాలాసార్లు చెప్పానండి, నన్ను అందరూ తిడతారు కూడా నేను అది చెప్తే. మీ బుక్ ని ఒక కవిత్వంగా రాయగలరా? యా షూర్. ప్రెసెంట్ రాయలేదు, బట్ అనుకుంటే కూర్చొని రాయగలను. రాస్తే నేను షేర్ చేస్తాను. ఓకే. అండ్ చాలా మంది కవిత రూపంలో రాసి పెట్టారు కూడా నాకు రివ్యూ. ఓకే. జాగ్రత్త, అడ్రస్ తీసుకున్న అమ్మాయిలు పెళ్లి సంబంధం ఎవరండి? జశ్వంత్, జాగ్రత్త, అడ్రస్ తీసుకున్న అమ్మాయిలు పెళ్లి సంబంధం మాట్లాడడానికి ఇంటికి వచ్చేస్తారేమో. పేర్లు చెప్పు అందరివి. ఎవరి పేర్లు చెప్పాలి? ఆల్రెడీ ఇందాక వచ్చారు. పేరు పేరున అని ఓ చెప్పా కదా, ఓకే. ఓకే. పేరున 1600 మంది పేర్లు కావాలంట. ఆస్క్ హిమ్ అబౌట్ గ్రేప్స్.
ఐ డోంట్ నో అసలు ఈ గ్రేప్స్ ఎందుకు వస్తాయని నేను మధ్య మధ్యలో చూస్తున్నప్పుడు బేసిక్ ఆ గా న్యూ ఇయర్ లో జరిగిందండి. అయ్యా నీ వాళ్ళ కింద లైన్స్ కూర్చొని గ్రేప్స్ తాగుతాం కదా, ఓకే 12 గ్రేప్స్. అది. ఓకే ఒక లైన్ చెప్పు, ఒక లైన్ చెప్పు అయ్యా నీ లైన్స్ నేను కాదు సార్. ఒక లైన్ చెప్పు, ఒక లైన్ లో చెప్పు. ఏ లైన్? అన్న ఇంటెలిజెంట్. నాకు తెలుసు. ఓకే ఇంకేమన్నా అడగాలనుకుంటున్నారా లేకపోతే లైవ్ ఎండ్ చేసేయచ్చా? ఇంకా సత్య గారు ఇంకా సత్య గారు అన్న అన్న అంటే అంటే అమ్మాయిలకు పిచ్చి, అన్న కోసం అమ్మాయిలు రక్తాలు చిందిస్తారు. ఓ మై గాడ్. బుక్ గురించి నైస్ కవర్ డ్రైవ్. ఓ మై గాడ్, నేను ఇక్కడ ఉంటే నా ఫ్రెండ్స్ అందరూ గుర్తొస్తారేమో నాకు. మీ ఫ్రెండ్స్ అలాగా ఆడేసుకుంటున్నారు. నువ్వు కూడా చేసావు గ్రేప్స్ రిచువల్స్. ఎంత పెద్ద డౌట్ వచ్చింది నందిని నీకు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తెలుగు మీద ఒపీనియన్ ఒక క్వశ్చన్ ఆస్క్ సత్య గారు అబౌట్ ఇందాక నుంచి గ్రేప్స్. అడుగుతున్నారు. ఆ గ్రేప్స్ క్వశ్చన్ ఒకటి, అడ్రస్ చెప్పాక అడ్రస్ గురించి ఒకటి. ఈ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తే వాళ్ళు ఏమైనా ప్రశాంతంగా ఉంటారేమో నా ఫీలింగ్. గ్రేప్స్ అయితే న్యూ ఇయర్ అండి, న్యూ ఇయర్ ఇన్స్టెంట్. దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను. తెలుగు మీద ఒపీనియన్ అంటే ఆ, చాలా ఇష్టమైన టాపిక్ నాకు కూడా. నేను తెలుగు, చాలా మంది నన్ను క్వశ్చన్ చేసిన విషయం, మీరు తెలుగులోనే ఎందుకు రాయాలనుకున్నారు అని చెప్పి. వై నాట్ ఇంగ్లీష్? నా ఒపీనియన్ వచ్చేసరికి వర్ణనకి అందంగా ఉంటుంది తెలుగు. ఇప్పుడు నాకు నా బుక్ ని కన్వర్షన్ కూడా అడిగారు ఇంగ్లీష్ లో మార్చారా అని. నేను మార్చాలని లేదు నాకైతే. ఎందుకంటే దసరా చాప్టర్ తీసుకోండి, అక్కడ అమ్మాయిని అమ్మవారి అవతారంలో డిస్క్రైబ్ చేస్తాం కదా, నాకు అవి ఇంగ్లీష్ లో ఎగ్జాక్ట్ గా రావు. ఓకే నాకు అందుకు ఇంగ్లీష్ లో మార్చడం ఇష్టం లేదు. మేబీ నెక్స్ట్ బుక్స్ ఏమైనా బై లక్ మామూలుగా ఉంటే ఓకే, కానీ అంత మంచి తెలుగుని నేను మార్చలేను, అండ్ మార్చాలని ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. తెలుగు ఇస్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మాత్రం నేను చెప్తున్నాను. ఓకే కిందని కామెంట్లు ఒక మంచి కవర్ డ్రైవ్. వాళ్ళు పక్కన కూర్చొని స్టాల్స్ లో ప్లాట్ విని విని అలవాటు అయిపోయింది వాళ్ళకి. వాళ్ళు నిద్రలేపు అడిగినా ఇప్పుడు చెప్పేలా ఉన్నారు. అక్క ఇంటెలిజెంట్. ఏ అక్క? ఎవరక్క? మీరే. నువ్వు. నేనెందుకు ఇంటెలిజెంట్? నైస్ కవర్ డ్రైవ్. అమ్మాయి ఒక మంచి కవర్ డ్రైవ్. నీ బుక్ గురించి ఒక లైన్ లో చెప్పు, ఎగ్జిబిషన్ లో చెప్పినవి కాదు. మీ మనసులో స్పందించే ప్రతి భావానికి ఇదొక చిరునామా. సూపర్ లైన్. మీరే అక్క. ఓకే థ్యాంక్ యూ. నన్ను కూడా గుర్తించినందుకు, ఈ లైవ్ లో నేను కూడా ఉన్నానని గుర్తించినందుకు లాస్ట్ కి. ఇంకా సత్య గారికి జై. ఓకే మరి ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లైవ్ ఎండ్ చేసేయచ్చా? ఇంకా సత్య గారు అన్న పోయట్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. నా లైవ్ ని నేను అడగగానే ఒప్పుకొని నా లైవ్ లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా నన్ను ఇలాగ లైవ్ పెట్టినందుకు. ఇట్స్ మై ఫస్ట్ లైవ్, నాకు చాలా మెమరబుల్ గా ఉంటుంది. అండ్ మా వాళ్ళు ఎటు ఇది వేరేలా మార్చేస్తున్నారు, అది వేరే విషయం. బట్ ఇట్స్ రియలీ మీన్స్ ఏ లాట్ టు మీ. మీరు ఇలాగ నన్ను అడిగినందుకు, ఆర్ నన్ను ఇలాగ లైవ్ తీసుకోవాలని అనిపించినందుకు కూడా మీకు చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ మై ప్లెజర్. ఓకే మరి ఈ క్వశ్చన్ అడగండి. ఏ క్వశ్చన్? ఓ మై గాడ్. తాడికడప గారు మీరు ఆగండి సార్, మీరు ఆగండి. రావడానికి కారణం అమ్మాయి పేరు చెప్పండి. అమ్మాయి మాట్లాడాం. ఓకే జశ్వంత్, ఓకే ఇంకా సత్య, ఓకే మిస్టర్ తాడిగడప, అందరికి బాయ్ బాయ్. బాయ్ లౌషిక్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ బుక్ కూడా. బాయ్ బాయ్. బాయ్ బాయ్. వాళ్ళు ఆపరు. బాయ్ అందరికి. అందుకే థ్యాంక్ యూ. బాయ్.